రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. ఇప్పుడు 16 నుండి. తరువాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీయు ఒక ఇంట్లో నివసించున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కనిన మూడవ దినమున అదియు పిల్లను కనెను. మేమిద్దరము కూడా ఉన్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరెవరునూ లేరు. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చాను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు నేను పాలియ చూడగా అది చచ్చినదాయను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో రెండవ స్త్రీ అది కాదు బ్రతికి ఉన్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు చచ్చినదే నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు రెండవది అలాగూ కాదు చచ్చినది నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది. కనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా రాజు రెండు భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగము దీనికి సగము దానికి చెరి సగం ఇయ్యవలసినది ఆజ్ఞ ఇచ్చాను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకుని పోయింది. రాజునొద్ద నా ఏలినవాడా బిడ్డను ఎంత మాత్రమును చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరి సగము చేయమని చెరుసగం చేయమని. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రమును చంపక మొదటి దానికి ఇయ్యుడి. బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయ్యుడి. దాని తల్లి అదే అని తీర్పు తీర్చాను. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన వాక్యానికి దేవుడు తన పరిశుద్ధ ఆత్మను జత చేయను గాక. ప్రార్థన చేసుకుందాము. ఓన్లీ బిలీవ్ పాడదాం ప్రియులారా. ఓన్లీ only believe, all things are possible. Only believe, only believe, all things are possible. Only believe. Jesus is here. My Jesus is here. And all things are possible. Jesus
Lord I believe. మధురమైన మా తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేము ఈ ఆరాధన ప్రారంభించాము. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచిన ప్రభువా, నీ సహాయాన్ని మాకు అందించిన ప్రభువా, ఓ దేవా నాయన ఎంతవరకు నడిపించిన విధానం కొరకు నీకు వందనాలు. పాడి స్తుతించి నేను గణపరిచాం ప్రభువా, కానుకలు అర్పించడం ద్వారా కూడా నేను ఆరాధించాం ప్రభువా. ఇదిగో ఈ సమయంలో ప్రభువా కొన్ని మాటలు మేము వినాలని ప్రభువా, నీ వాక్యాలు మేము చదువుకున్నాం దేవా. ఇక్కడ నాయన అభిషేకం చనిపోకుండా మీరు కనికరించండి, కృప చూపించిన ప్రభువా. నాయన మా యొక్క బలముతో, మా చేతుల బలముతో నాయన పేజీలు మాత్రమే మేము తిరగేయగలమా ప్రభువా. నీ వాక్యానికి నీవే సొంత అనువాదకుడు అయి ఉన్నావు ప్రభువా. నీవే రంగం మీదకి రా ప్రభువా, మాట్లాడు దేవా. నీ ప్రజల హృదయాలను చూసి ప్రభువా సరైన సమయంలో ప్రభువా విత్తనాలు పెట్టే దేవుడు ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను రంగం మీద తీసిడే ప్రభువా, ఈ స్థలం నుంచి నన్ను పక్కకి తప్పించు దేవా. నువ్వు రంగం మీదకి రా ప్రభువా, నువ్వు మాట్లాడు దేవా. నీ ప్రజలతో మాట్లాడు తండ్రి. వారి ప్రశ్నలకు జవాబులు తెచ్చేయండి. వారి హృదయాలలో ఆయన ఉన్న ఆలోచనలు బట్టి నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాడు. దయ్యము ప్రభువా వాడు ఇక్కడ పని చేయాలని చూస్తున్నాడు, వాడు చదవగొట్టాలని చూస్తున్నాడు, వాడు గలిబిలి చేయాలని చూస్తున్నాడు. వాడి కార్యములు ప్రభువా యేసుక్రీస్తునామములో గద్దిస్తున్నాను, వాడిని పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు మీరు రంగం మీదకి రండి, నన్ను బలపరచండి, నా స్వరాన్ని ముట్టండి. సమస్త మహిమ ఘనత ప్రభువు మీరే పొందుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము, ఆమేన్. దయచేసి కూర్చున్నాం ప్రియులారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనశుభ నామానికి మరొకసారి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. గత వారంలో మనం శ్రమగారి గురించి మనం మాట్లాడుకున్నాం ప్రియులారా. మరి ఫిలిస్తీన్లు వచ్చి పంట పండుతున్నప్పుడల్లా వచ్చి ఏం చేస్తున్నారు? పండిన తర్వాత పంటను పట్టుకెళ్ళిపోతున్నారు. నిజమేనండి. సంఘ కాలాల్లో ఏం జరిగిందో మీకు చెప్పాను. లోదరు వచ్చి దాన్ని విత్తనం వేస్తున్నప్పుడు మళ్ళీ అది శాఖగా మారిపోయి ఆ సంస్థ నాయకులందరూ ఆ పంటను పట్టుకెళ్ళిపోతున్నారు. వేసిరి వచ్చి దాన్ని పంటను వేస్తున్నప్పుడు మరలా అది సంస్థగా మారిపోయి ఆ సంస్థలోని వారు ఏం చేస్తున్నారు? ఆ పంటను పట్టుకెళ్ళిపోతున్నారు. పెంతెకొస్తు తండ్రులు పంటను వేసినప్పుడు అది సంస్థగా మారిపోయి శాఖగా మారిపోయి ఆ తర్వాత ప్రజలు ఏం చేశారు? ఆ పంటను పాడు చేసేస్తున్నారు. అయితే ఇప్పుడు శమగర్ ఏం చేశాడు? ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఆయుధం ఏంటి? అతడే ఆయుధమై ఉన్నాడు. ఆయుధాన్ని ఏం చేశాడు? ఉపయోగించాడు. 600 మందిని చంపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 600 మందిని చంపాడు. 6 సంఘ కాలాల్లో ఉన్నటువంటి దెయ్యాన్ని ఈ గడియ ప్రవక్త వాక్య ఖడ్గముతో ఎలా చంపాడో మీకు చెప్పాను ప్రియులారా. దేవుని స్తోత్రములు. ఇప్పుడు సంగర్ ఎవరంటే నువ్వే. నేను పోయిన వారం కొన్ని విషయాలను చెప్పలేకపోయాను. సంగర్ ఎవరు? నువ్వే. అయితే పొలమేది? నీ శరీరమే. అర్థమవుతుందా? పొలము నీ శరీరమే. పంట ఏమిటి? ఆత్మఫలాలు, ఆత్మవరాలు, పరిపూర్ణ మానవ స్వరూపంలో 7 సద్గుణాలు. శత్రువులు ఏం చేస్తున్నారు? దెయ్యం వచ్చి ఏం చేస్తుంది? నీ ప్రేమను లాగేస్తుంది, నీ విశ్వాసాన్ని తీసేస్తుంది, నీ సద్గుణాన్ని తీసేస్తుంది, నీ జ్ఞానాన్ని, ఆశా నిగ్రహాన్ని, సహనాన్ని తీసేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? వాక్యము ఖడ్గమన్నాడు ప్రవక్త, ప్రార్థన ఆయుధం అన్నాడు, ఖడ్గమన్నాడు. ఇప్పుడు ఈ 2 ఆయుధాలు తీసుకుని ఏం చేయాలి? ఇప్పుడు కొలకర్రకి ఏముంటుంది? ఎదర ఉంటుంది, వెనకాల కూడా 2 వైపుల్లో కూడా దానికి మరి ఉంటుందండి. ఒకవైపు ముళ్ళు ఉంటుంది, ఒకవైపు ఏమో మరి దాని ఎలా ఉంటుంది? పదునుతో ముళ్ళు ఉంటాయండి దాన్ని. నీకు వాక్యము, ప్రార్థన, ఇది ఒకటే ఆయుధం. 2 అంచులు కదా వాడి గల ఖడ్గం అది. ఆ ఖడ్గాన్ని తీసుకుని ఫిలిస్తీయుల్ని ఎక్కడి నుంచి తరమాలి? నీ శరీరంలో ఉన్న ఫిలిస్తీయుల్ని చంపాలి నువ్వు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫిలిస్తీయుల్ని చంపడం అంటే ఎక్కడో కాదు, నీ కోపమే ఫిలిస్తీయుడు, నీ శరీరమే. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, అది తోటది, అది భూమది.
విత్తనాలు చల్లుతున్నాను, వాక్యాన్ని వేస్తున్నాను మీ లోపల, మీ హృదయాల లోపల. దెయ్యం వచ్చి వాటిని పట్టుకెళ్ళిపోతున్నాడు. దెయ్యం పట్టుకెళ్ళిపోతున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆయుధం తీసుకోవాలి. ప్రార్థనని ఆయుధం తీసుకోవాలి, వాక్యపు ఆయుధం తీసుకోవాలి, విశ్వాసాన్ని తీసుకోవాలి. ఇవి ఏదైతే పోగొట్టుకున్నావో వాటన్నింటినీ మళ్ళీ తిరిగి సమకూర్చుకోవాలి. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, పోరాటం నీ లోపల ఉంది. నీ లోపలే యుద్ధ రంగం. ఇదంతా యుద్ధం జరుగుతుంది. దెయ్యం వచ్చి నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని, నీకున్న సమస్తాన్ని తీసుకెళ్ళిపోతుంటే ఖాళీగా ఎందుకు కూర్చుంటావు? నువ్వు నెలల తరబడి కట్టుకున్నటువంటి భక్తి జీవితాన్ని వాడు ఒక్క క్షణంలో తీసి పడేస్తుంటే ఖాళీగా ఎందుకు కూర్చుంటున్నావు? వచ్చి నెల తరబడి పంట పండిస్తుంటే శత్రువు వచ్చి ఆఖరిని వచ్చి వాడు ఆ పంట తీసుకుని వెళ్ళిపోతుంటే సమగారు ఎందుకు ఊరుకుంటాడు? నువ్వెంతో యథార్థంగా, ఎంతో భక్తిగా నువ్వు మారు మనసు పొందిన తొలి దినాల నుంచి ఇప్పటి వరకు నీ జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చి బహుమానం పొందుకునే సమయంలో వాడొచ్చి నీ బహుమానాలు అపహరిస్తుంటే నువ్వెందుకు ఖాళీ కూర్చుంటున్నావు? నువ్వెందుకు సైలెంట్గా ఉంటున్నావు? తీసుకోండి ఆయుధాలు. అపవాది తంత్రములు ఎదిరించండి. శక్తిగల ఆయుధాలు తీసుకోండి. విశ్వాసపు డాలు తీసుకోండి. సత్యమైన దట్టి తీసుకోండి. హల్లెలూయా. శిరస్త్రాణం తీసుకోండి. మరి దట్టి తీసుకోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, పాదములకు సువార్తన మరి సిద్ధ మనసు జోడు తొడగండి. వాక్య ఖడ్గాన్ని తీసుకోండి. అపవాదిని ఎదిరించండి. ఎక్కడ ఏదో మరి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కత్తి యుద్ధాలు చేయడానికి ఇది ఈ ఫిజికల్, యు ఆర్ నాట్ ఫిజికల్ వారియర్. నువ్వేమో శరీర సంబంధమైన యోధుడు కాదు. యు ఆర్ నాట్ ఫిజికల్ సోల్జర్. నువ్వు శరీర సంబంధమైన సైనికుడు కాదు, నువ్వు ఆత్మ సంబంధమైన సైనికుడివి. దయచేసి ఇప్పుడు నీ యొక్క ఇదే పంట భూమి హృదయంలోకి వెళ్ళనివ్వకుండా, అది పండనివ్వకుండా, పండిన పంటను మరి వాక్యం ఫలిస్తుంటే శత్రువు వచ్చి దాన్ని చదవగొట్టేస్తున్నాడు, పాడు చేసేస్తున్నాడు. ఏం చేస్తున్నావు ఖాళీగా ఉండి? ఓ సమగారు, నువ్వు లే, ఆత్మఫలాలు ఫలించు, నీ పంటను సమకూర్చుకో, వెళ్ళు తండ్రికి ఇవి ఆ పంటను, ఈ అన్నీ పట్టుకుని వెళ్ళి యజమానుడికి ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము కొన్ని విషయాలు చూద్దాము. మరి సమగారి గురించి ఇంకా అనేక విషయాలు మరి ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తమైతే మరలా ఎప్పుడన్నా మీతో నేను మాట్లాడతాను. ఇప్పుడు సొలొమోను ఇద్దరు వేశ్యల గురించి మనం మాట్లాడుకుందాం పిల్లలు. చాలా మరి షార్ట్ మెసేజ్ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. 12 గంటల లోపలనే మెసేజ్ అయిపోద్ది. దయచేసి దేవుని చిత్తాన్ని బట్టి మరలా మనకి మరి ఉన్నాయి కాబట్టి మనము విందాము. దేవుని స్తోత్రము. సాయంకాలం అందరూ కూడా త్వరగా కూడుకుందాము. 7 కల్లా స్టార్ట్ చేద్దాము. మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. తరువాత వేశ్యలేని 2 స్త్రీలు రాజు వద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. ప్రియులారా, మరి దేవుడు సొలొమోన్ని రాజుగా ఎన్నుకున్నాడు. రాజుగా ఎన్నుకున్న తర్వాత అతనికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. మరి గొప్ప జ్ఞానం ఇచ్చిన తర్వాత అతడు ప్రార్థన చేస్తాడు. మంచి ప్రార్థన కూడా చేస్తాడండి అతను. అక్కడ 4వ వచనంలో, 3వ అధ్యాయం 4వ వచనంలో, గిబియోను ముఖ్యమైన ఉన్నతమైన స్థలమై ఉండును గనుక బలులు అర్పించుటకి రాజు అక్కడికి పోయి బలిపీఠ మీద 1000 దహన బలులు అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేని చుట్టూ నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవేయగా. హల్లెలూయా. సొలొమోను ఎలాగో మనవి చేసి, నీ దాసుడునగు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినమున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చోబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. ప్రార్థన చేస్తానండి. మరి అంత అద్భుతమైన ప్రార్థన, ఒక చక్కటి ప్రార్థన అతడు చేస్తున్నాడు. ప్రియులారా, నా దేవా యెహోవా, నువ్వు నా తండ్రి దావీదునికి బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడును, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి లేదు, బుద్ధి చాలదు. ఐఎమ్ చైల్డ్. తగ్గించుకుంటున్నాడు దేవుని పిల్లలారా.
దేవుని సన్నిధిలో ఎవరైతే యథార్థంగా తగ్గించుకుంటారో వారి పట్ల దేవుడు కార్యం చేస్తాడు. నేను మరి చూడండి, పసి బాలురికే దేవుడు మరి తన జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు అండి. జ్ఞానులకి మరి దేవుడు మరుగుపరిచి పసి బాలురికి దేవుడు వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు. పసి బాలురికి దేవుడు మర్మాలు బయలుపరుస్తున్నాడు. ప్రియులారా, నువ్వు ఎప్పుడైనా నేర్చుకునే బిడ్డగా ఉంటే దేవుడు నేర్పిస్తాడు. నాకు అన్నీ తెలుసు అనుకుంటే దేవుడు ఏమి నేర్పించాడు. ప్రియులారా, ఈరోజు చాలా మంది నాకు అన్నీ తెలుసు, నాకు అంతా అర్థమైపోయింది, నాకు ఏమీ చెప్పక్కర్లేదు అనే స్థితిలో కొనసాగిపోతున్నారండి. ఎందుకంటే వర్తమానాలు ఉన్నాయి, కోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు బైబిల్లో రెఫరెన్స్లు వెతికే విధానం మరి చాలా ఈజీ అయిపోయింది. కోడ్స్ తీసేయచ్చు. ఒకవేళ ఇంగ్లీష్ రాజుకు రాకపోయినా తర్జుమా చేసేసుకునే ట్రాన్స్లేటర్లు కూడా మరి మనకు నెట్లోనే డౌన్లోడ్ చేసేసుకుంటున్నాము. అవి తప్పుడు అర్థాలు ఎత్తాయి, అలా నెట్లో వచ్చి డౌన్లోడ్ చేసుకున్న ఏదైనా ట్రాన్స్లేట్ చేస్తుంటే ఏమవుతుందంటే అది ఒకలాగుంటే ఇది ఇంకోలా చెప్తుంది, అర్థం మారిపోద్ది. అందుకే దేవుడు విషయాన్ని మాత్రం మరుగ్గా లోపల ఉంచుతాడండి. ఎన్ని జరిగిపోయిన ఎన్ని కోడ్స్ పుస్తకాలు వేసేసినా విషయాన్ని మాత్రం దేవుడు మరుగ్గా ఉంచి ఎప్పుడు ఎవరికి ఎలా బయలుపరచాలో అలాగే బయలుపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. కానీ ఎప్పుడు కూడా నేర్చుకునే పిల్లలకే అతను అన్నాడు, నేను బాలుడును, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. హల్లెలూయా. కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అని మాట్లాడుతున్నాడండి. నీ దాసునైన నేను నీవు కోరుకుని నా జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నదని వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? అతడు జ్ఞానండి, తెలుగుగా ప్రత్యుత్తరములు ఇచ్చే గొప్ప వ్యక్తి అండి. అయినప్పటికీ కూడా అతను తగ్గించుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, హల్లెలూయా. ఎవరికైతే సాధ్యము కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దోషునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. హల్లెలూయా. ఇంగ్లీష్లో చదువుతాం దాన్ని. ఏంటి? దేవుని స్తోత్రములు. చదవండి. ఎవరు చదవలేరా? నేను చదవలేక నువ్వు చదవలేక మరి ఎలాగా? నీకు రాకపోయి నాకు రాకపోయి ఏంటి? చదవండి అయ్యా. బైబిల్ లేవా? ఇంగ్లీష్ బైబిల్ లేదా? ఇంగ్లీష్ ఏదో మాట్లాడేద్దారని కాదు, దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఏమన్నాడు? And I am but a little child. I know not how to go out or come in. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? నేను చిన్న పిల్లవాడును, లిటిల్, చిన్న బాలుడును. చైల్డ్ అంటే ఇంకా చాలా తగ్గించుకున్నాడు, మరీ చిన్న పిల్లడు అయిపోయాడు. రాజు, హల్లెలూయా. రాజు అతడు 15వ సంవత్సరంలో వచ్చినా 12వ సంవత్సరంలో వచ్చినా ఎలాగ ఉంటాడంటే గర్వంతో ఉంటాడండి. కానీ ఇతను చాలా తగ్గించుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నేను ఒక చిన్న బాలుని అన్నాడు. అయితే 9వ వచనంలో గివ్ therefore thy servant an understanding heart to judge the people, that I may discern between good and bad. For who is able to judge this thy so great a people? దేవుని స్తోత్రం కలుగును గాక. తన ప్రజలను తక్కువ చేయట్లేదండి. హల్లెలూయా. తన ప్రజలను తక్కువ చేయకుండా ఈ గొప్ప జనమునకు ఎవరు న్యాయం తీర్చగలరు ప్రభువా? మంచి చెడులు ఎవరు చెప్పగలరు? దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన కూడా ఎలా ఉండాలండి? హల్లెలూయా. ప్రార్థన కూడా ఈ విధంగా ఉండాలి. మరి చూడండి, పరిసయ్యుడు చేశాడు ప్రార్థన. ఏమని చేశాడు ప్రార్థన? ప్రభువా నేనంటే ఏంటో తెలుసా నీకు? నేను ఏమై ఉన్నానో తెలుసా? నేను ఎలాంటి వాడినో తెలుసా? నేను ఆళ్ళాటోడు కాదు ప్రభువా, నేను ఏంటనుకున్నావు?
అంటే ఆ మాత్రం కూడా ప్రభువుకు తెలియదు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. సొంకరేమని ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశము తట్టు చేతులెత్తి ప్రార్థన చేయడానికి, కన్నులు ఎత్తి చూడడానికి కూడా ధైర్యం చాలక, ఓ నేను పాపిని ప్రభువా, ఐ యామ్ ఎ సిన్నర్ లార్డ్, నేను పాపిని ప్రభువా, హల్లెలూయా, దయచేసి నన్ను కనికరించు ప్రభువా. దేవుడికి ఆ ప్రార్థన నచ్చింది, హల్లెలూయా, అది అతనికి అనుకూలమైంది. ఆయనకి ఎంతమంది ఇప్పుడు తగ్గించుకుని ప్రార్థన చేయగలరు? ఎంతమంది మోకరించి ప్రార్థన చేయగలరు దేవుడి సన్నిధిలో? దేవుని ముందు తను తగ్గించుకుని తన స్థానాన్ని చిన్నది చేసుకుని, యెరూషలేములోనే ప్రపంచంలోనే గొప్ప చారిత్రాత్మకమైన పట్టణానికి దావీదు లాంటి గొప్ప రాజు తర్వాత రాజు అయిన వ్యక్తికి ఎలా ఉండాలి? అసలు దావీదు పట్టణం అంటే సామాన్యం కాదు ప్రియులారా. వెరీ వండర్ఫుల్ సిటీ అది, అద్భుతమైన పట్టణము, అద్భుతమైన రాజకుమారుడు. ఎలా ఉండాలి? అతను అంటున్నాడు దేవుని ముందు తను తగ్గించుకునే విధానం చూడండి. నేను చిన్న బాలుడిని, నీ ప్రజలేమో గొప్పవారు. అసలు రాజు గొప్పోడా ప్రజలు గొప్పోడా? చెప్పాలనుకుంటే రాజే గొప్పవాడు, కానీ ప్రజలు గొప్పవారు అన్నాడు. గ్రేట్ పీపుల్, చాలా గనులైన ప్రజలు, గొప్పవారు నీ ప్రజలు ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. మంచి ఏదో చెడేదో నాకు తెలియదు ప్రభువా. అప్పుడే దేవుడు బయలుపరుస్తాడు, అప్పుడే దేవుడు చెప్తాడు ఎవరికైనా. హల్లెలూయా. ఎలా వెళ్ళాలో తెలియట్లేదు ప్రభువా, ఏం చేయాలో తెలియట్లేదు ప్రభువా, ఎలా మాట్లాడాలో కూడా నాకు సరిగా మాటలు రావట్లేదు ప్రభువా, దయచేసి సహాయం చేయ ప్రభువా. నాకు తెలుసు అంత, నాకేం చెప్పక్కర్లేదు. మంచేదో చెడేదో తెలియకుండా మేమేమి అలాగేమో ఉండట్లేదు చెప్పడానికి. మేము అలా తగ్గించుకుని ప్రార్థన చేయాల్సినంత అవసరం లేదు. అది నిజమైన రాజు లక్షణం కాదు. రాజులైన యాజకులు ఏం చేస్తారో తెలుసా? వారు తగ్గించుకుంటారు. ప్రేమ దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో తగ్గించుకుని, ప్రభు అనే చిన్న బాలుడును ఆయన లిటిల్ చైల్డ్. మరి ప్రజల సంగతి గ్రేట్ పీపుల్. హల్లెలూయా. తను తగ్గించుకున్నాడు, తన ప్రజల్ని హెచ్చించాడు. మంచేదో చెడేదో నాకు తెలియదు ప్రభువా. ఏమండి, సొలొమోనుకి దావీదు ఉపదేశం చేయలేదనుకున్నారా? సొలొమోను దావీదు దగ్గర ఏమీ నేర్చుకోలేదనుకున్నారా? చాలా నేర్చుకున్నాడు సొలొమోను. మరి దేవుని పిల్ల సొలొమోనుకి దావీదు చనిపోయే ముందు ఒక ఉపదేశం చేశాడు. మందిరం కట్టడానికి అన్ని సమకూర్చేశాడు. ఇక ఏమీ అవసరం లేదు. ఇతను నెక్స్ట్ అలా వెళ్ళగానే స్టార్ట్ చేసేసి పరిపాలన. అయితే పరిపాలన స్టార్ట్ చేసే ముందు అతను ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నేను చిన్నవాడిని, ఓ వధువా నువ్వు చిన్న వ్యక్తివే, నేను తగ్గించుకున్నాను చిన్నవాడిని, మనందరం చిన్నవారము, మేమేమీ కాదు ప్రభువా. తగ్గించుకుందాం ప్రియులారా. హంబుల్ థైసెల్ఫ్, నిన్ను నువ్వు తగ్గించుకో. మీకు బోధిస్తున్నప్పుడు నేను రాత్రి సహోదరులతో మాట్లాడాను. మీకు ఎంత గట్టిగా ఖండిస్తున్నప్పుడు అప్పుడు అనుకుంటున్నాను నేను, ఇది నాకు కూడా ప్రభువా. వారికి ఏదైతే గట్టిగా ఖండిస్తున్నానో అది నాకు కూడా. ఇదిగో తగ్గించుకోమన్నాను సంగమా, నన్ను నేను తగ్గించుకుంటున్నాను. మనందరం తగ్గించుకుందాం. మనం ఏమీ కాదు. 2-3 ప్రసంగాలు చేసినంత మాత్రం చేత నేను గొప్ప ప్రసంగికుడిగా నేను ఫీల్ అవ్వట్లేదు. హల్లెలూయా. మన సంఘం కొరకు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం అంతే. మన సంఘం కొరకు కొన్ని వీడియోలు మనం అప్లోడ్ చేసుకుంటున్నాం అంతే. హల్లెలూయా. స్టోర్ చేసుకోవడం కష్టమైపోతుంది. చెప్పిన విషయాలు మనం మర్చిపోతున్నాం. ఇది ఒక ఈ మాధ్యమం ద్వారా మనకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. దేవుని స్తోత్రము. ఇక్కడ చూడండి, 2-3 విషయాలు మాట్లాడినంత మాత్రాన స్పీకర్ అయిపోయాడు అవడం. ఐ నో వాట్ ఐ యామ్. దేవుని స్తోత్రం కలుగును గాక. నేనేమై ఉన్నాను నేను ఎరుగుదును. నా స్థానం నాకు తెలుసు, నా సంఘానికి తెలుసు. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు చూడండి, అతడు చాలా తగ్గించుకున్నాడండి. నేను చిన్న వ్యక్తిని ప్రభువా. ఎంత బాగా నచ్చుతుందండి ఆ ప్రార్థన. ఎస్, ఇలా ప్రార్థించేవాడు కావాలి. ఇలాంటి రాజులు కావాలి నాకు. ఆయన మనసులో ఫిక్స్ అయిపోయాడు, ఈ వ్యక్తి ద్వారా నేను ఒక మందిరం కట్టాలి. దావీదుకు ముందే చెప్పాడు, నీ తర్వాత రాబో సంతానం ఒకటి ఉంది, ఆ సంతానం ద్వారా నేను కట్టిస్తాను, సైలెంట్గా ఉండన్నాడు. అయితే అతడు ఎవరో దేవుడు తెలుసండి. ఆయన పేరు బయలుపరచలేకపోయినప్పటికీ కూడా దేవుడు తెలుసు అతడు ఎవరో. ఆ వ్యక్తి వచ్చి రంగం మీదకి వచ్చి అతడు తగ్గించుకునేంత వరకు కూడా ఉంటున్నారా?
అతను రంగం మీదకి వచ్చి తను తగ్గించుకునేంత వరకు కూడా అతను ఎవరో ప్రపంచానికి తెలియదు. ఒకవేళ నువ్వే దేవుడికి ఒక మందిరం కట్టే వ్యక్తివేమో. హల్లెలూయా. నేను ఫిజికల్ గా మాట్లాడట్లేదు, ఫిజికల్ మందిరాలు మనకు అవసరం లేదు. హల్లెలూయా. నువ్వే దేవుడికి ఒక మందిరం ఎవరు? ఆయన జనులై ఉన్నారు. హల్లెలూయా. నువ్వే ఒక సొలొమోనువేమో. అతడు ఎలా వచ్చాడు? అతని జన్మ ఎలాంటిది? దావీదు బెత్షెబతో పాపం చేశాడు. ముందు పుట్టిన బిడ్డ చనిపోయింది. ఆ తర్వాత వచ్చాడు ఈ వ్యక్తి. హల్లెలూయా. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మన పూర్వీకులు సరైన వాళ్ళు కాకపోవచ్చు, అందులోంచే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. వారి శాఖల్లో ఉండిపోవచ్చు, వారి మతాల్లో ఉండిపోవచ్చు, అయినప్పటికీ కూడా అందులోంచి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు నిన్ను రాజుల కుటుంబంలో పెట్టాడు. సొలొమోను ఎక్కడ పెట్టాడు చెప్పండి? రాజుల కుటుంబంలో తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఏ రాజుల కుటుంబానికి ఆ నేపథ్యం నుంచే తీసుకురావాలా? ఇది చాలా కొంచెం గందరగోళంగా విమర్శకులకి ఇలా కనపడుతుంది ప్రియులారా. విమర్శకులకి విమర్శనాత్మకంగా కనపడుతుంది, కానీ దేవుడు తెలుసు సమస్తము కూడా. హల్లెలూయా. అందులోంచి ఎందుకు తీసుకురావాలి? మోయాబీలు అంటే ఎవరు? బెన్నమి కుమారుడు. బెన్యామీన్ కాదండి, బెన్నమి ఎవరు? లోతు సంతానం. అక్రమ సంతానంలోంచి మోయాబీలోంచి రూతుని తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు తీసుకొస్తున్నాడు? బెత్షెబా దగ్గర చెల్లి తీసుకొచ్చాడు దేవుడు. ఒకవేళ వారిని దేవుడు అక్కడ తీసుకురాకపోతే నిన్ను నన్ను తీసుకురావడానికి మనం అర్హులం కాదు. మనం ఎవరు అంటే మంచి దేవుని సేవకులకు పుట్టిన పిల్లలమైతేనే మనం అర్హులం అవుతాం. వాళ్ళ దేవుడు వద్దనుకుంటే నిన్ను వద్దనుకోవాలి. ఇప్పుడు దేవుడు నిన్ను తీసుకొచ్చాడంటే అది కరెక్టే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ మన పూర్వీకులు, మన పూర్వస్తులు, మన కుటుంబ సభ్యులు అసలు క్రైస్తవులే కాదు, వారికి దేవుడే తెలియదు. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను ఎన్నుకోలేదా? హల్లెలూయా. ఎందుకు ఎన్నుకున్నాడు? నువ్వు చేస్తావు ఒక ప్రార్థన, నువ్వు సమర్పించుకుంటావు. సింహాసనం మీద ఉండి ఆజ్ఞాపించట్లేదండి, పులిపేట దగ్గర వచ్చి మోకరిస్తున్నాడు. హల్లెలూయా. తను తగ్గించుకున్నాడు. దేవా నేను చిన్నవాడిని, దేవా నేను ఎన్నిక లేనివాడిని. ఏమంటే ఎటువంటి రాజ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినాడా? కాదు. యుద్ధాలు ఇవన్నీ వాళ్ళ ఇంట్లో వాతావరణం లేదా? ఉన్నది. యుద్ధ వాతావరణం తెలుసు, సైనికులు తెలుసు, మరి ఉద్యానవనాలు తెలుసు, ఆ తండ్రి ఎలా మాట్లాడుతుందో తెలుసు, ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసు. అయితే అతను అన్నాడు, నా అనుభవాలు సరిపోవు ప్రభువా. చాలాసార్లు చాలామంది క్రైస్తవులు చెప్పేది ఏంటి? మాకు చాలా అనుభవాలు ఉన్నాయండి, మాకేమి సువార్త చెప్పక్కర్లొద్దండి, మాకేమి దేవుడి గురించి చెప్పక్కర్లొద్దండి, మాకేమి నేర్పించక్కర్లొద్దండి, మాకు ఎన్ని అనుభవాలు తెలుసా, మేము ఎంతెంత ప్రార్థన చేసుకోండి, ఎక్కడెక్కడ తిరిగి వాళ్ళము, నీకేం తెలుసబ్బా? ఇలా మాట్లాడుతూ ఉంటారండి. నీ అనుభవాలు పక్కన పెట్టు. నువ్వు ప్రతిరోజు చిన్నపిల్లడు వైపు, ప్రతిరోజు చిన్నపిల్ల వైపు, ప్రతిరోజు చైల్డ్ వైపు. హల్లెలూయా. ఎక్కడో అక్కడే, మళ్ళీ కొన్ని చోట్ల అయిపోక. కొన్ని చోట్ల ఏమన్నా నాకు తెలియదండి, నాకే తెలుసండి, ఎందుకంటే వాక్యం తగ్గించుకోమంది కదా, అందుకే వినడం రావాలన్నా. దేవుడి స్తోత్రం కలుగుగాక. చెప్పడం రావాలి, వినడం రావాలి. తగ్గించుకో మోకాళ్ళ దగ్గర. నువ్వు చైల్డ్ అని నువ్వు గమనిస్తే నువ్వు ఆత్మలో పెద్ద వ్యక్తివే. హల్లెలూయా. కానీ కొన్ని విషయాలు నువ్వు తగ్గించుకునేసరికి వచ్చేటప్పటికి చైల్డ్ అయిపో, చిన్న పిల్లవైపో. ప్రభువా నేనేమీ కాదు నాయనా, నాకు మాట్లాడు ప్రభువా. నీ ప్రజలేమో గొప్పవారు, నీ పరిచర్య ఏమో గొప్పది. ఎవరైనా వచ్చి, రాజా ఏంటి పరిస్థితి, ఏం చేస్తే బాగుంటుంది, నువ్వెవడరా, ఎవరన్నా వచ్చి ఇలాగని అలాగని రాజుకి సలహాలు ఇచ్చారనుకోండి, ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు, మా డాడీ ఎవరు అనుకున్నావు? కింగ్ డేవిడ్. మా కుటుంబం ఏమనుకుంటున్నావు?
యోధా వంశం మాది, రాజవంశం మాది, మేము గొప్పవారము, మీరేంటి, మీరు చెప్పేదేంటి? ఏది కాదండి. అతనికి ఏమనిపించిందంటే ఇది కాదు పరిపాలనా విధానము. హల్లెలూయా. ఇది పరిపాలనా విధానం కాదు, నేను మందిరం కట్టాలి అంటే మరి పని కొనసాగించాలి, ఆయన పని కొనసాగించాలి. అయితే నేనేం చేయాలంటే మోకరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకున్నావో ఇక్కడ ఏం జరిగింది చూడండి. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక. హల్లెలూయా. And the speech pleased the Lord that Solomon had asked this thing. Pleased అంటే అర్థం ఏంటి? ప్లీజ్డ్ చూడండి అంటే అతని మనవి అదేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. సొలొమోను చేసినటువంటి ఆ తగ్గింపు ప్రార్థన అయ్యా అంటే అడిగే విధానం అండి, విన్నపం. దయచేసి మాకు ఎలా చేయగరా, దయచేసి మా కొరకు ఎలా చేయరా. హల్లెలూయా. ఈ యొక్క సమీపించే విధానం వచ్చిందండి. అతడు రాజులాగా రావట్లేదండి దేవుని సన్నిధికి, అంటున్నారా? అతడు రాజులాగా రావట్లేదండి. చూడండి, సమీపించే విధానం కూడా రావాలండి. ఒక స్త్రీ ఏం చేసింది? ప్రభువైన యేసు పాదాలను పట్టుకుందండి. చూడండి, ఆమె రక్తస్రావం గల స్త్రీ ఏం చేసింది చెప్పండి? మరి భయపడి వణుకుతూ వచ్చి ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంది, ప్రభావాన్ని లాగేసింది. ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి ప్రభావాన్ని లాగింది, విశ్వాసాన్ని విడుదల చేసింది. హల్లెలూయా. అప్పుడు ఏం జరిగింది? స్వస్థత పడ్డాది. ఇప్పుడు అనేక మంది ముట్టుకున్నారు, తాగుతున్నారు. కలవరి స్త్రీలు ఆయన వస్త్రాలే పంచుకున్నారు. ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు. ఎందుకంటే ఆమె వెళ్ళే విధానం వేరుగా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కనాను స్త్రీ ఏం చేస్తుంది? ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణించు. ఏయ్ కుక్క, నువ్వు రాకన్నా. అవును ప్రభువా, నేను కుక్కనే ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కుక్కనే ప్రభువా, నువ్వు యజమానుడు ప్రభువా, ఏదైనా ఉంటే పడే ప్రభువా, నేను తీసుకుంటాను ప్రభువా. వచ్చే విధానం నచ్చాలి దేవునికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది కాపరి దగ్గర నుంచి విశ్వాసం వరకు అదే విధానం పాటించాలి. ఎవరు హెచ్చించుకున్నా నేను కాబట్టి మొనగాడిని, నేనంత సేవ చేస్తున్నాను అనుకుంటే మొనగాళ్ళు అందరూ మొనలు తిరిగిన వాళ్ళు అందరూ కూడా మరి ఈరోజు నిద్రపోతున్నారు, ఏమీ చేయలేకపోతున్నారు. హల్లెలూయా. వారి జీవితంలో విజయాలు లేకుండా అయిపోయినాయి, అపజయాలు, రాజీ పడిపోయారు చాలా మంది. తగ్గించుకున్నాం ప్రియమంది ఉంటున్నారు. అతడు చేసిన మనవి చాలా మరి దీన ప్రార్థన. ప్లీజులు అంటే ఏమని చెప్పుకోవచ్చు? దీన ప్రార్థన. చూడండి, ఎవరికైనా పెద్దవారికి మనం లెటర్ రాసినప్పుడు తమరు గౌరవనీయులు తమరు దయతలిచి మాకు ఇలా చేయండి, ఎంత బాగా చెప్తామండి. అందులో ఏది తేడా వచ్చినా కలెక్టర్ అనే నువ్వు నాకు మరి ఇలా చెయ్యాలి, నాకు ఒక్క ఉంది ఇక్కడ, నువ్వు చేయకపోతే మర్యాదగా ఉండదు, చేస్తావని ఎదురు చూద్దాం, చెయ్యకపోతే ఏం జరుగుతుందో చూసుకో. కలెక్టర్ దాకా అది ఏమి వెళ్ళదు. అది వెళ్ళినా నీ మీద లీగల్గా చర్య తీసుకునే అవకాశం ఉంది. తమరు పూజనీయులు, గౌరవనీయులు, ఇంగ్లీష్లో రెస్పెక్టెడ్. దేవుని స్తోత్రం, రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ ఇచ్చి ఈ విధముగా తమరు నా యెడల దయతలిచి చేయుదురని మనం చేసుకున్నాం. ఇట్లు తమ భవదేయులు విధేయులు. హల్లెలూయా. భూలోకములో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి అంత జాగ్రత్తగా తగ్గించుకుని వెళితే మరి పరలోకపు రాజు, హల్లెలూయా, ఆ గొప్ప మరి దేవుడు, సర్వ సృష్టికర్తకి నువ్వు ఏ విధంగా రావాలి ఆయన దగ్గరికి? ఎవరికి మహిమ కలుగును గాక. హంబుల్ చేస్తారు, నువ్వు తగ్గించుకో. అప్పుడు అంటండి, ఇలాగూ చేసిన మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చింది.
నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి దేవుడు కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళిన విధానాన్ని బట్టి దేవుడు కూడా వస్తాడు. నువ్వు ఏ విధానంలో వస్తున్నావు దేవుని దగ్గరికి, ఆ విధానంలోనే ఎదుర్కొంటాడు. నువ్వు రౌద్రంగా వెళ్తున్నావా, దేవుడు రౌద్రంగా వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమండి అది. పౌలు ఏం చేస్తున్నాడు? రౌద్రంగా ఆయన కూడా ప్రకాశిస్తా వచ్చేసాడు వీధిలోకి, పడిపోడు కిందకి. ఆయన ఇలాగే చూడండి, సంఘానికి వచ్చినప్పుడు భేదంగా వచ్చావా, దేవుడు భేదంగానే కూర్చుంటాడు ఇక్కడ. నీకు ప్రేమతో వచ్చావా, ప్రేమ గల దేవుడిని కలుసుకుంటావు. నువ్వు కన్నీటితో వచ్చావా, మరి ఖచ్చితంగా నువ్వు అలాంటి దేవుడిని కలుసుకుంటావు. నీ కొరకు ఆయన మరి ప్రేమ లాజరు కొరకు ఏడ్చినట్లుగా నీ కొరకు విచారిస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఏ దృక్పథంతో వచ్చావో అదే దృక్పథం కలిగిన ఆత్మను కలుసుకుంటావు ఇక్కడ. నువ్వు ఏ విధంగా కలుసుకుంటావు, ఏ విధంగా ఆయన్ని సమీపిస్తున్నావు, ఏ విధంగా ఆయన దగ్గరికి వస్తున్నావు, ఆ విధానాన్ని బట్టే దేవుడు ఉంటాడు. సొలొమోను ఇలాగూ మనం చేస్తే అప్పుడు దేవుడు అతనికి ఇంకో రకంగా సెలవిచ్చాడు. ఏ రకంగా? అది దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాడు, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను దేవునికి మహిమ కలుగును గాక. And God said unto him, because thou hast asked this thing and hast not asked for thyself long life, neither hast asked riches for thyself, nor fast asked the life of thy enemies, but hast asked for thyself understanding to discern judgment. నేను కొన్ని పదాలు తప్పు పలకొచ్చు, ఆగి పలకొచ్చు, అయితే ప్రాబ్లం ఏమి లేదు. ఎందుకంటే మనకు బట్లర్ ఇంగ్లీష్ కూడా రావట్లేదు. కొంతమందికి బట్లర్ ఇంగ్లీష్ వస్తుందండి, ఆ బట్లర్ ఇంగ్లీష్ కూడా రావట్లేదు. మా ప్రయాస ఏంటంటే మాకు ఇంగ్లీష్ వచ్చని తెలుపుకోవడానికి కాదు, కానీ అందులో ఏదైనా మనకు కొంచెం అర్థమైతే సంఘానికి బోధించుకోవాలని అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం ఇప్పుడు సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును. నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? శత్రువుల ప్రాణం అడగట్లేదండి. హల్లెలూయా. ప్రభువా, నాకు ఎంత అవమానం జరిగిందో తెలుసా, ఆడింకా మళ్ళీ రోడ్డు ఎక్కకూడదు, ఆడు మళ్ళీ తిరిగి రాకూడదు. దేవుని స్తోత్రం. వాళ్ళకి ఇలా ఎందుకు జరగట్లేదు ప్రభువా, ఇలా ఎందుకు ఇలా జరగట్లేదు ప్రభువా, దేవుడికి చిరాకు వస్తుంది. ఇటువంటి ప్రార్థన దేవుడు వినండి. ప్రభువా, డబ్బులు ప్రభువా, ఐశ్వర్యం ప్రభువా, ఆశీర్వాదం చూపెట్టు ప్రభువా, మంచి ఇల్లు ప్రభువా, మంచి కారు ప్రభువా, మంచి బట్టలు ప్రభువా, ఎక్కువ డబ్బులు కావాలి ప్రభువా, బంగారం కావాలి ప్రభువా. అది అనుకూలమైన ప్రార్థన కాదు. అసలు దేవుడు వినడది. హల్లెలూయా. హృదయం అంతా అదే ఉండిపోయింది బిలాముకి, అసలు దేవుడికి ఇష్టం లేదది. హల్లెలూయా. ఇప్పుడు నీకు ఈ సొలొమోను చేసినట్టుగా రావాలి, సొలొమోను లాగా నువ్వు రావాలి దేవుడి సన్నిధికి. ఎంతమంది రావాలని ఆశపడుతున్నారు? గాడ్ బ్లెస్ యు. దేవుడు నన్ను దీవించును గాక. ఆ విధానంలో వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. హృదయం అంతా మరి తగ్గింపుతో, ప్రభువా నువ్వు నాతో మాట్లాడాలి, బాబోయ్ దేవా నువ్వు నాతో మాట్లాడాలి, ఏమైనా లోపాలు ఉంటే బయలుపరచు ప్రభువా. ఈ వాక్యం నేను వింటాను, నేను సరి చేసుకుంటాను, ఆ తర్వాత కూడా నేను అలాగే జీవిస్తాను ప్రభువా. నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు బాబు, నన్ను విడిచిపెట్టొద్దు, దయచేసి నాకు సహాయం చేయి, నాకు ఏదైనా మరి చూపించు ప్రభువా, నా బాధ్యతలు ఏంటో నాకు బయలుపరచు ప్రభువా. దేవుని అడుగుతా వస్తుంటే నువ్వు చిన్న వ్యక్తిగా తగ్గించుకుంటే. కొన్నిసార్లు పులిపిట్ దగ్గరికి ఈ రోజు నా సంగతి ఎలాగుంటుందో చూడండి, మీకు ఎలాంటి విషయాలు చెప్తానో చూసుకోండి. మీ సంఘానికి నన్ను మించిన మొనగాడు లేడని నేను పులిపిట్ దగ్గరికి వస్తే దేవుడు ఎలాంటి విధానాలను ఇష్టపడ్డాడు, ఇటువంటి విధానాలు దేవుడు ఇష్టపడ్డండి. పులిపిట్ దగ్గరికి వచ్చే వ్యక్తి కూడా, కాపరి కూడా, అతడు చైల్డ్ దేవుని దృష్టిలో. దేవుని స్తోత్రం కలుగును గాక. కాపరి కూడా అతడు మరి చిన్నవాడే, చిన్న వ్యక్తిగా ఇక్కడికి రావాలి, చిన్న వ్యక్తులుగా దేవుని సన్నిధికి రావాలి, తగ్గించుకోవాలి. అప్పుడు నీ మనం దేవునికి అనుకూలమవుతుంది.
నాకులాగా ఎవరో బోధించలేరు అని అనుకుంటే ఖచ్చితంగా నిన్ను ఎక్కడ తొక్కాలో దేవుడికి తెలుసు, ఎక్కడ నేను డౌన్ చేయాలో దేవుడు తెలుసు, ఎక్కడ పడగొట్టాలో కూడా దేవుడు తెలుసు. గర్వంతో ప్రసంగాలు చేయడానికి లేదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. సొలొమోనుకి దేవుడు అన్నాడు, నువ్వు ఐశ్వర్యం అడగలేదయ్యా, దీర్ఘాయువునైనా అడగలేదు, శత్రువుల ప్రాణమైనా అడగలేదు. ఈ 3 విషయాలు ఎప్పుడు అడగకూడదండి దేవుణ్ణి. అందుకే దేవుడు మన కోరికలు తీర్చే దేవుడా, అవసరాలు తీర్చే దేవుడా? అవసరాలు తీర్చే దేవుడు ఆయన. ఆయన ఎవరు? అవసరాలు తీర్చే దేవుడు ఆయన. నీకు ఏం కావాలి? వస్త్రాలు కావాలా, ఆహారం కావాలా, ఇల్లు కావాలా, నీకేం కావాలి అన్ని దేవుడు సమకూరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాడు, అందులో ఏమీ డౌట్ లేదు. అయితే అడగకుండా నేను ఎలా జీవించాలి, ఎలా పరిపాలించాలి? నీకు ఒక విషయం అడుగుతున్నాను, నీ కుటుంబాన్ని ఎలా పరిపాలించాలి దేవుడిని అడుగు. నీ యొక్క నీ శరీరాన్ని నువ్వు ఎలా పరిపాలించుకోవాలి దేవుడిని అడుగు. కొంతమంది దీన్ని ఏళ్ళలో రావట్లేదు. ఈ శరీరంలో శత్రువులు వచ్చి ఊరిక గొడవ చేసేస్తుంటే, గందరగోళం చేస్తుంటే ఈ శరీరాన్ని ఎలా ఏలుబడి చేసుకోవాలని తెలియట్లేదు. శరీరాన్ని దెయ్యమే ఏలుబడి చేస్తున్నాడు. ఈ రాజ్యం అంతా దెయ్యం వశంలోకి వెళ్ళిపోతుంది. నువ్వు నీ శరీరాన్ని ఏల్తలేదు. ఏల్తే కోపం అనే శత్రువు వచ్చినప్పుడు వాడిని అనగదొక్కేస్తావు. అడుగు దేవుణ్ణి, కుటుంబాన్ని ఎలాగ వెళ్ళాలి ప్రభువా, నా శరీరాన్ని నేను ఎలా ఏలుకోవాలి ప్రభువా, నేను ఎలా ఏలుకోమంటావు ప్రభువా? దేవుని అడుగు. నేను చిన్న వ్యక్తిని ప్రభువా, నాకు ఏమీ తెలియదు ప్రభు అని దేవుడిని అడిగితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఈ అడగపోతే అప్పుడు అన్నాడు, శత్రువుల ప్రాణములను అడుగుక, చదవండి, న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నువ్వు అడిగితివి. ఏమంటే దేవుడే కదండి. ఎవరైనా మనుషులు సొలొమోనుతో మాట్లాడుతున్నారా? దేవుడే సమాధానం చెప్తాడు. దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడేనా? ప్రార్థనకు జవాబిచ్చే దేవుడైనా. ఆయన నీ ప్రార్థన వింటలేదు అనుకోకు, వింటున్నాడు ఆయన. నీవు ఎలాగో అడిగినందున ఈ విధానంలో వచ్చినందుకు సొలొమోను, ఈ విషయం నాకు నచ్చిందయ్యా, ఈ విధానంలో వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. హల్లెలూయా. సంఘాన్ని నేను చాలాసార్లు ఏ విధానంలో రావాలో చెప్తున్నాను, ఏ విధంగా దేవుని సమీపించాలో చెప్తున్నాను, నువ్వు ఎలా తగ్గించుకోవాలో చెప్తున్నాను, వాక్యంలో ఎలా ఎదగాలో చెప్తున్నాను, ఎక్కడ నువ్వు సరిగా ఉండాలో చెప్తున్నాను. ఆ విధానంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను కలుసుకుంటాడు. ఇలాగో అడిగినందున, బిహోల్డ్ ఐ హ్యావ్ డన్ అకార్డింగ్ టు దై వర్డ్స్. దేవుని స్తోత్రం కలుగును గాక. Behold, I have done according to thy words. Lo, I have given thee a wise and an understanding heart. ఏమన్నాడు చూడండి, నువ్వు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ఏదో ఒక రోజున ఖచ్చితంగా దేవుడికి ఎలాంటి జవాబు ఇవ్వాలి. నీ ప్రార్థన నాకు నచ్చింది. హల్లెలూయా. ఓ నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దూత చెప్పలేదా? ఎవరితోను? కొర్నేలి. హల్లెలూయా. కొర్నేలి ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. అన్యుడైన కొర్నేలి ప్రార్థన చేస్తేనే దేవుని సన్నిధికి అతను ప్రార్థన వెళితే ఓదువా. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే ఎస్, నేను నీ ప్రార్థన నమ్ముతున్నాను. అసలు మన ప్రార్థనల మీద దేవునికి నమ్మకం ఉందంటారా? హల్లెలూయా. ఆయన నమ్మినట్లుగా ప్రార్థన చేయి. నువ్వు ఆయనకి నచ్చినట్టుగా ప్రార్థన చేయి. ఆయనకు అనుకూలమైన ప్రార్థన చేయి సంగమా. నీకు నచ్చినట్టుగా కాదు, ఏది తోస్తే అది కాదు. ప్రవక్త ప్రార్థించినప్పుడు మీరు చదవండి, ఎట్లా ఎంత మధురంగా ఉంటుంది. ఆ ప్రార్థనలోనే ఎంతో అద్భుతమైన అభిషేకం ఉందండి. ఇలాగ అడిగినందున ఏమన్నాడు? ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ఎలాంటిది అది? ఎలాంటి హృదయం అది? వైజ్ అండ్ అన్ అండర్స్టాండింగ్ హార్ట్. దేవుని స్తోత్రం కలుగును గాక. బుద్ధి జ్ఞానము కలిగినటువంటి హృదయాన్ని నీకు ఇస్తున్నాను. ఇంకేమన్నాడు? పూర్వ
పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, there was none like thee before thee, neither after thee shall any rise like unto thee. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ వంటి వాడు పూర్వీకులలో ఒక్కడు లేడు, ఇక మీదట ఉండడు. స్టేట్మెంట్ ఎలాంటి స్టేట్మెంట్ చూడండి ప్రియమంతో. దేవునికి మహిమ కలుగును గాక. ఇక వధువు లాంటి వధువు ఇక మరలా రాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఇదే వధువు అంటే ప్రపంచవ్యాప్తంగా సిద్ధపడుతున్న వధువు గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక మరి ఎత్తబడిన తర్వాత మరొక వధువు రాధిక. హల్లెలూయా. ఈ వధువులో ఎంతమంది చేర్చబడాలో ఆఖరి వరకు చేర్చబడితే ఇక ఆ వధువు వంటి వధువు మరలా ఉండదు, తర్వాత రాదు. ఇలాంటి ప్రార్థన ఎంతమంది చేస్తారు ఈరోజు? ఇప్పుడే, రైట్ నౌ. హల్లెలూయా. ఇప్పుడే ఆ హృదయం రానివ్వండి మీ దగ్గర. ఇప్పుడే మీ హృదయంలో ఆ తగ్గింపు రానివ్వండి, ఆ దీనత్వం రానివ్వండి. ప్రియమైన ఇలా ప్రార్థన చేయండి ప్రతిరోజు. ఎలాగో దేవుడు అంగీకరించినట్లుగా. చూడండి, చాలా సార్లు అండి అర్పణ అండి అంగీకరించబడినట్లుగా అర్పించాలంటండి. నీ అర్పణ, ఆ రెఫరెన్స్ నేను మర్చిపోయాను, కానీ అర్పణ ఎలా ఉండాలి చెప్పండి? అంగీకరించబడినట్లుగా ఉండాలి. ఎప్పుడో అది లేవియాకాండం 1వ అధ్యాయం 3వ వచనం. లేవియాకాండం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవుల్లోని దైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకురావాలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు దానిని తీసుకుని రావాలను. ఎలా ఉండాలంట అర్పణ? అంగీకరించబడేటట్లు ఉండాలంట. రిజెక్టెడ్గా ఉండకూడదు, అంటే రిజెక్ట్ అయ్యేలాగా ఉండకూడదు. ఇప్పుడు నువ్వేదైనా అప్లికేషన్స్ ఇస్తున్నప్పుడు, నువ్వేదైనా మరి దాన్ని పెడుతున్నప్పుడు ఎలా ఉండాలి? అది అధికారి అంగీకరించినట్టు ఉండాలా, రిజెక్ట్ చేసినట్టు ఉండాలా? అంగీకరించినట్టే ఉండాలి. కొన్నిసార్లు మనం అప్లికేషన్ పెడతా ఉంటాం, అవన్నీ సబ్మిట్ చేస్తూ ఉంటాం. మనం అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత రిజెక్ట్ అవుతుంది. ఎందుకు? ఎక్కడ ఫోటో ఉండాలో, ఎక్కడ ఆ సంతకం ఉండాలో అవి ఉండవు అక్కడ. నిజమా కాదండి? ఉండని కారణం చేత మనం ఏం చేస్తాం? ఆ అధికారి ఏం చేస్తాడంటే, ఈ సంతకం సరిగా లేదు, ఇక్కడ ఫోటో లేదు, తర్వాత ఎవిడెన్స్ కరెక్ట్గా లేదు, ఆధారాలు కరెక్ట్గా లేవు. ఏమవుతుంది? అది రిజెక్ట్ చేయబడుతుంది. ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడా నువ్వు ఏదైనా అర్పించినప్పుడు అది ఎలా ఉండాలి? దేవుడు అంగీకరించినట్టుగా ఉండాలి. ఇప్పుడు సొలొమోను ప్రార్థన ఎలా ఉంది? ఆయన అంగీకరించినట్లుగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంగీకరించే ప్రార్థన ఈరోజు మన దగ్గర ఉండాలి ప్రియులారా. చాలాసార్లు మన విన్నపాలు, మన మనవులు రిజెక్ట్ చేయబడుతున్నవి. మన విన్నపాలు, మన మనవులు దేవుడు ఆలకించట్లేదు. ఆయన చెవులు మూసుకుంటున్నాడు. ఆయన మీ ప్రార్థన విననంటున్నాడు. కొన్నిసార్లు యెషయా గ్రంథంలో మనం చూసాం. యెషయా గ్రంథం చదివిన వారికి తెలుస్తుంది, నేను వారి ప్రార్థన వినను. ఎందువల్ల? ఆయన అంగీకరించినట్లుగా లేదు. ఆయనను సమీపించే విధానంలో మనసులో రావట్లేదు ప్రియులారా. ఈరోజు ఖచ్చితంగా ఆ విధానంలో మనం ఉండాలి, అంగీకరించినట్లుగా. అంటున్నాడు దేవుడు, నీ వంటి వాడు ఎవరు ఉండరు, నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీద నీ వంటి వాడు ఒకడును ఉండడు. అది ఆయన స్టేట్మెంట్. ఇప్పుడు వధువుతో అదే మాట్లాడుతున్నాడు. వధువు అని ఆ విధానంలో ఉంటే ఇక నీ వంటి వ్యక్తులు ఎవరు ఉండరు, ఇక రాబోరు కూడా. దేవుడు ఖచ్చితంగా నేను దీవించబోతున్నాడు. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. హల్లెలూయా. మళ్ళీ అంటున్నాడు, మరియు
ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగుకుపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. అండ్ ఐ హావ్ ఆల్సో గివెన్ that which thou hast not asked, both riches and honor. So అయితే నువ్వు అడగకపోయినా that there shall not be any among the kings like unto the all thy days. దేవుని స్తోత్రం కలుగును గాక. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను. సంగమా మీరు గమనించండి, దేవుని కుమార్తెలారా, దేవుని కుమారుడు గమనించు. నువ్వు అడగకపోయినా దేవుడు ఇస్తాడు. నువ్వు అడగకపోయినా, అయ్యో నా కోసమే ప్రార్థన చేసుకోవట్లేదు, ఎప్పుడు ఇతరుల కొరకే ప్రార్థన చేస్తున్నాను, అదే నీ కొరకు చేసుకునే ప్రార్థన. నిత్య జీవం అంటే ఇతరుల కొరకు చేయడం, నిత్య జీవం అంటే ఇతరుల కొరకు జీవించడం. ప్రియారా, నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేసినా అది నీకే ఆశీర్వాదము. అతను ఏమడిగాడు, ఎంత గొప్ప సైన్యానికి న్యాయం తీర్చాలంటే నాకు జ్ఞానం సరిపోదు ప్రభు, నేను చిన్నవాడిని, నాకు జ్ఞానమే అంటే నువ్వు డబ్బులు అడగపోయిన ఇస్తున్నానయ్యా, నువ్వు ఆస్తి అడగపోయిన ఇస్తున్నాను, ఐశ్వర్యం అడగపోయినా నీకు ఇస్తున్నాను. ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినా నీకు ఇస్తున్నాను. అందువల్ల నీ దినములన్నిటిను రాజుల్లో నీ వంటి వాడు ఒక్కడునైనను ఉండడు. దేవునికి మహిమ. మనం ఎవరు? రాజులైన యాజక సమూహము. ఇప్పుడు నిజమైన రాజులు ఉన్నప్పుడు అబద్ధపు రాజులు ఉంటారా? ఉండరా? ఇప్పుడు ఈ రాజులైన యాజక సమూహముతో సాటి అయిన వారు ఏ సంఘ శాఖ ఉండదు, ఏ డినామినేషన్ నీతో సాటి కాదు. ఎంతమంది నమ్ముతున్నారు? ఏ శాఖ నీతో సాటి కాదు. వధువు గురించి నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదనని. దీర్ఘాయుష్మంతుని చేసేదనని. నువ్వు ఒకవేళ నా కట్టడలను నా ధర్మమంతటిని ఏమన్నాడు? నా వాక్యాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. కమాండ్మెంట్స్ అన్నాడు ఇంగ్లీష్లో. ఆజ్ఞలు, కట్టడలు, ఆజ్ఞలన్నీ నేను నియమించిన ధర్మం అంతటిని గైకొన్నట్లు నీవు నడిచిన ఎడల, వాటిని గైకొన్న ఎడల నేను నిన్ను దీర్ఘాయుష్మంతుని చేస్తాను. ఇప్పుడు వధువుకి దీర్ఘాయువు ఏంటి? నిత్య జీవము. దీర్ఘాయువు అంటే 100 ఏళ్ళు, 120 ఏళ్ళు, 150 ఏళ్ళు బతకడమా? హల్లెలూయా. ఎటర్నిటీ. ఇప్పుడు దేవుడు మనకి ఏమివ్వబోతున్నాడంటే నిత్య జీవం ఇవ్వబోతున్నాడు. దీర్ఘాయువు అంటే వధువుకి ఇచ్చేది నిత్య జీవం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అంతలో సొలొమోను మేల్కొన్నాడు. హల్లెలూయా. అది స్వప్నం అనేది, ఒక కళని తెలుసుకుని పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించెను. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, హల్లెలూయా, సొలొమోను బయటకు వచ్చాడు. దేవుడు మాట్లాడాలి అంటామా? మాట్లాడతాడు దేవుడు. అయిపోయిన తర్వాత ఇది కళావంశం అని వదిలేశాడా? ఓరు దేవుడు మాట్లాడేశాడు అనుకున్నాను. ఇదంతా ఇతను మాట్లాడా? పాస్టర్ మాట్లాడుతున్నాడేమో, ఇది ఏదో భ్రమేమో, ఆ టైంలో ఏదో ఉద్రేకంగా సమర్పించేసుకున్నాను. కానీ దేవుడు ఎలాగెందుకు చేయమంటాడు, అలాగెందుకు ఉండమంటాడు? సొలొమోను వెంటనే మరిది ఆ దేవుడు మాట్లాడని గ్రహించి వెంటనే వచ్చి ఏం చేశాడు? రుజువుపరుస్తున్నాడు. యెరూషలేమునకు వచ్చాడు. యెహోవా నిబంధన మందసము ఎదుట నిలవబడ్డాడు అతను. నువ్వు ఏం చేయాలి? వాక్యం ఉన్న తర్వాత ఆ మందసం దగ్గర, ఆ వాక్యం దగ్గర నువ్వు నిలబడాలి. ఆ వాక్యం దగ్గరికి రావాలి. ఆ వాక్యం దగ్గర మోకరించాలి. మోకరించి ఏం చేస్తాడు అతను నిలబడి ఏం చేస్తాడు? దహన బలులు అర్పిస్తున్నాడు, సమాధాన బలులు అర్పిస్తున్నాడు. అర్పించి సేవకులకి విందు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఫీస్ట్ టు ఆల్ హిస్ సర్వెంట్స్. అతను ఉన్న వ్యక్తులందరి దగ్గర అతను విందు చేస్తున్నాడు. ఎలా ఉంది ఇది? ఒక చిన్న గృహ గుడికిలాగా లేదా? కుటుంబంలో కూటం పెట్టుకున్నట్టు లేదండి. దేవుడు తనకు చేసిన మేలును బట్టి, దేవుడు అతన్ని రాజుగా అంగీకరించిన దాన్ని బట్టి అతను ఏం చేస్తాడు? ఒక విందు కార్యక్రమం చేస్తున్నాడు.
విందులు చేసి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడిని అతడు ఘనపరుస్తున్నాడు. ప్రియమైన దేవుడు, ఇప్పుడు ఘనపరిచిన తరువాత, ఇది అయిన తరువాత ఉంటున్నారా? దేవునికి స్తోత్రములు. దేవుని దగ్గర నువ్వు సమర్పించుకున్నావు, దేవుని దగ్గర నువ్వు తగ్గించుకున్నావు, దేవుని దగ్గర నువ్వు ఏదో ఒప్పుకున్నావు, అవన్నీ దేవుడు నీతో మాట్లాడాడు. ఈ 2 కార్యక్రమాలు జరిగిన తర్వాత దేవుడు అతనికి ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఎలాగే ఏలాలో అన్ని అతని మైండ్లో పెట్టేశాడండి. పెట్టిన తర్వాత అతడు ఏం చేయబోతున్నాడో చూడడానికి పరీక్ష కొరకు పంపించాడు. ప్రియమంది, హల్లెలూయా. పరీక్షలు పెట్టినప్పుడు వధువు నెగ్గుతుందనే కదా. దేవుడిని హెచ్చించిన తర్వాత, దేవుడిని కొన్ని డబ్బులు ఇచ్చిన తర్వాత, దేవుడు నీకు ఏదైనా ఇచ్చిన తర్వాత, వ్యాపారం ఇచ్చిన తర్వాత, ఉద్యోగం ఇచ్చిన తర్వాత, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత నువ్వు ఎలాగుంటావో ఏం చేస్తావో కూడా దేవుడు పరీక్షిస్తాడు. మీకు అర్థమవుతుందండి? వృధాగా చేస్తావా? డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి నువ్వు వృధాగా చేస్తావా? లేకపోతే వ్యర్థమైన కార్యక్రమాలకు చేస్తావా? ఇవన్నీ దేవుడు పరీక్షలు పెడతాడు. అసలు నువ్వేం చేస్తావు కూడా దేవుడు చూస్తాడు. ఎంతమంది గమనిస్తున్నారు? కొంతమందికి అసలు దేవుడు చూస్తున్నాడో లేదు అనేది ఏమి కాదండి. వారు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సమర్పణలు అయిపోయినాయి, ఒప్పుకోళ్ళు అయిపోయినాయి, తగ్గింపులు అయిపోయినాయి. దేవుడు తర్వాత నువ్వు నిలబడే సమయం ఒకటి వస్తుంది. ఆ సమయంలో తప్పిపోతారు మనుషులు. ఇక్కడ సొలొమోనుకి జరుగుతున్నది అదే. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే వధువు ప్రతి పరీక్షను తట్టుకుంటుంది, ప్రతి పరీక్షను నెగ్గుతారు వధువు. హల్లెలూయా. ప్రతి పరీక్షలో వధువు ఓడిపోదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మన పాఠంలోకి వద్దాం. చదవండి. ఇప్పుడు వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజు వద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. ఇద్దరు మాట్లాడలేదు కానీ అందులో ఒకటే మాట్లాడుతుందంట. వారిలో ఒకటే ఇట్లు మనం చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము. వీళ్ళిద్దరూ ఎవరి రాజ్యములో ఉన్నారు? సొలొమోను రాజ్యములో వేశ్యలు ఉన్నారా? ఇప్పుడు క్రీస్తు రాజ్యంలో ఉన్నారా? ఉన్నారు. మనం మాట్లాడుకునేది ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. సొలొమోను రాజ్యంలో ఇద్దరు వేశ్యలు ఉన్నారంటండి. ఏమంటే అనేక మంది ఉంటుంది. వాళ్ళిద్దరు గురించి అందులో ఎందుకు రాయించాడు? ఏదో ఉంది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఏమీ లేకుండా ఒట్టినే దేవుడు రాయించాడు. సొలొమోను రాజ్యములో అతడు ప్రార్థన చేసి అతడు దేవుని సన్నిధిలో ఒప్పుకొని జ్ఞానమే ప్రభు అంటే అతడు మనం దేవుడు అంగీకరించిన తర్వాత వేశ్యలు రావడం ఏంటి? అక్కడికి దేర్ ఈస్ సంథింగ్. హల్లెలూయా. అక్కడ ఏదో ఉన్నది. జ్ఞానం ఇచ్చిన తర్వాత, డబ్బులు ఇచ్చిన తర్వాత ఎలా ఖర్చు పెడతాడని చెప్పేసి ఏదైనా వెచ్చలవిడి ఖర్చులు పెట్టమంటే అది కాదండి. పరీక్షకి ఎవరు వచ్చారు? సొలొమోను రాజ్యంలో వాళ్ళిద్దరైనా ఉంటా? దేవుడు చాలా అద్భుతమైన దేవుడు అండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కూడా మనకు కొన్ని పరీక్షలు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా పరీక్షలో నిలబడదాం. ఇప్పుడు సొలొమోను సన్నిధిలో మరి అందరూ ఉంటుండగా ఇద్దరు వేశ్యలు ఎందుకు వచ్చారు? అది కూడా దేవుడు అతను దర్శించిన తర్వాత, దేవుడు అతనితో మాట్లాడిన తర్వాత కూటమైపోయింది. మంచి భోజనాలు పెట్టి కూటమి పెట్టేశాడండి. దేవుని కనపరిచాడండి. ఇది దేవుడే నాకు బయలుపరిచాడు, దేవుడే నాతో మాట్లాడాడండి. వెంటనే అతను ఏం చేశాడంటే కృతజ్ఞతగా ఏదో చేశాడు. కొంతమందికి కృతజ్ఞతగా ఏమీ రాదు, ఆలోచన రాదు. అతి కొద్ది మంది మాత్రమే దేవుడిని గణపరచుకోవాలి అని ఆలోచన ఉంటుంది. ప్రతి విషయంలో దేవుని కనపరచాలా? చిన్నదైనా పెద్దదైనా అందులో నువ్వు దేవుని కనపరచకుండా నువ్వు సంతోషించింది ఏది కూడా దేవునికి నచ్చదు. ఆయన కలపండి. ప్రతి దాంట్లో దేవుని ఇన్క్లూడ్ చేయండి. కలపండి ఆయన్ని. ఆయన లేకుండా నీకు ఏది ఆశీర్వాదం కాదు. హల్లెలూయా. అది వ్యాపారమైన, అది పొలమైన, అది ఉద్యోగమైన, అది ఏదైనప్పటికీ నీ చేతికి ఏది వచ్చినా అందులో దేవుని కనపరచు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. దీవించబడిన ప్రజలు నేను నమ్ముతున్నాను.
ఇప్పుడు సొలొమోను దగ్గరికి పరీక్షకి ఎవరో రాకుండా 2 వేశ్యలు వచ్చారంట బాబు. ఎంత పెద్ద పెద్ద రాజు దగ్గరికి ప్రారంభంలో స్టార్టింగే ఈ వేశ్యలు రావడం ఏంటి? మళ్ళా రాగానే ఎలా మాట్లాడుతున్నారు? ఇది ఫస్ట్ కేసు అండి. నిజమేనండి, ఫస్ట్ కేసు వచ్చింది ఆయన దగ్గరికి. చాలా క్రిటికల్ కేసు అండి అది. అయితే 2 వేశ్యలు వచ్చారు. అందులో ఒకటి ఈ విధంగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీను ఒక ఇంట్లో నివసించుచున్నాము. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నవారంట. నేనును ఈ స్త్రీ ఒక ఇంట్లో నివసించుచున్నాము, దానితో కూడా ఇంట్లో ఉండి నేను ఒక పిల్లను కన్నాను. దాంతో ఉండే నేను ఒక పిల్లను కన్నాను. నేను కనిన మూడవ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరమును కూడా ఉన్నాము. మేమిద్దరము తప్ప ఇంట్లో మరి ఎవరునూ లేరు. మా ఇంట్లో మేమిద్దరమే ఫస్ట్, ఇంకెవరూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. ఇది మ్యాటర్ అండి. మిగతా వేషాలు వింటుంది. ఒక వేశ్య మాట్లాడుతుంది. ఏం చేస్తుందో తెలుసా? మరొక వేశ్య మీద నేరారోపణ చేస్తా ఉంది. నా యజమానుడా, సొలొమోను సన్నిధిలో జరుగుతుంది ఇదంతా కూడా. సొలొమోను రాజ్యంలో జరుగుతుంది ఇదంతా కూడా. ఇప్పుడు భౌతికంగా అక్కడ జరిగితే ఆత్మీయంగా ఇక్కడ జరగాల. హల్లెలూయా. దేవుడు ఒట్లే రాయించిన ప్రతి కార్యము కూడా ఆ భౌతికంగా అక్కడ జరిగితే ఆత్మీయంగా కూడా ఇక్కడ జరగాల. ఫస్ట్ ఎక్కడి నుంచి తీసి ఎక్కడ జరిగిందో చెప్పాలి. దేవుని స్తోత్రములు. ఇప్పుడు స్త్రీ అంటే దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యము. 2 సంఘాలయ్యి. మహావేశ్యం ఒకటి. దేవుని స్తోత్రం కలుగును గాక. దానింట్లో పుట్టిందో పిల్ల. దేవునికి మహిమ కలుగును గాక. దానింట్లో ఉంది ఇంకో వేశ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకి తెలుసు దేవుని పిల్లలారా, ఆ పాత పురాతన క్యాథలిక్ అది. ఇప్పుడు మనం ఉన్న వాళ్ళని మనం మాట్లాడుకోవట్లేదు, ఆ సిద్ధాంతాల గురించి మనం మాట్లాడుతున్నాం ప్రియులారా. ఆ పాత పురాతన క్యాథలిక్ అది. దాని గురించి బైబిల్ ఏం రాయబడింది? అది వేశ్య అని రాయబడింది. హల్లెలూయా. దానింట్లో ఉంది ఇంకో సంఘం. ఎవరు? లూథర్. దేవునికి మహిమ కలుగును గాక. క్యాథలిక్ నుంచి వచ్చాడు మార్టిన్ లూథర్. బయటకు వచ్చి ఏం చేస్తున్నాడు? దాని మీద ఆరోపణ చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమని ఆరోపణ? అయ్యా అది పుట్టిన బిడ్డలు చంపేస్తుందయ్యా. ఎందుకంటే దానికి కొత్త జన్మ అంటే ఇష్టం లేదయ్యా. అది పుట్టిన బిడ్డలు చంపేస్తుందయ్యా. నేను కళ్ళ బిడ్డలు చంపేస్తుందయ్యా. నేను కష్టపడి వాక్యాన్ని తీసుకొస్తుంటే చంపేస్తుందయ్యా. అది ఎవరి దగ్గర? ఇది సొలొమోను సన్నిధిలో. దేవునికి మహిమ కలుగును గాక. ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, వెస్ట్ జర్మనీలో 99 తప్పులు ఆ చర్చికి పెట్టేసి హల్లెలూయా బయటకు వచ్చేసాడు. ఏం చేశాడు? ఆ సంఘం మీద నేరారోపణ చేశాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఈ పోపులు పెద్దలు చల్లదు. ఇది తప్పు. బయటకు వచ్చి దేవుని పక్షంగా నిలబడి అతడు పోరాటం చేశాడా లేదా? మార్టిన్ లూథర్. హల్లెలూయా. అతడు ఆ వేశ్యత్వం నుంచి బయటకు వచ్చాడా లేదా? ఇద్దరు ఎక్కడ ఉన్నారంట? ఒకే ఇంట్లో. ఫస్ట్ అది ఉంది, ఆ ఇంట్లోంచి వచ్చింది. ఇది కూడా నేరారోపణ చేస్తున్నాడు. ఇది తప్పు చేస్తుంది. దానికి ఏంటంట? కొత్త జన్మ, న్యూ బర్త్ ఇష్టం లేదంటే. ఎవరైనా కొత్తగా పుడితే అది వాళ్ళ మీద పడి చంపేస్తుంది. ఊపిరి ఆడకుండా చేస్తుంది. ఊపిరి ఆడకుండా చేయడం అంటే దేవుని పిల్లారా, ఇప్పుడు ముక్కు మూసారనుకోండి, నోటితో గాలి పీల్చాం. నోటితో గాలి పీల్చామనుకోండి, ముక్కుతోగా. ఇప్పుడు అది ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని అన్ని దారులు మూసేస్తుంది అనమాట. అక్కడ ఎటువంటి కొత్త జన్మ జరగకుండా ఏం చేస్తుందంటే అన్ని దారులు మూసేస్తుంది. అదేం చేస్తుంది? తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు పండుగ
తప్పుడు విధానాలు అన్నీ తీసుకొచ్చి బైబిల్లో లేని బబులోని సిద్ధాంతాలని తీసుకొచ్చి జన్మను అక్కడ జన్మిస్తుంటే చంపేస్తుంది. ఎందుకంటే దానికి కొత్త జన్మ ఇష్టం లేదు, న్యూ బర్త్ అసలు ఇష్టం లేదు, దానికి చంపేస్తుంది. కానీ ధైర్యంగా చెప్తుంది ఒక స్త్రీ, హల్లెలూయా, సొలొమోను సన్నిధి తీసుకొచ్చింది. ఎక్కడ పరిష్కారం అవ్వండి కేసులన్నీ కూడా ఆయన సన్నిధిలోనే. హల్లెలూయా. ఇప్పుడు మార్టిన్ లూథర్ 17వ శతాబ్దంలో నిలబడి బైబిల్ బయటికి తీసుకొచ్చి అయ్యో వాక్యాన్ని చెప్తుంది, ఇది దేవుని ప్రజలు చెప్తుంది. ఈ సంఘము చంపారా లేదు? వాళ్ళు 60 కోట్ల మంది చంపారా లేదా? ఎవరైనా నిజమైన క్రైస్తవులని వాక్యం కొరకు నిలబడుతుంటే వారి గ్రంథంలో వారే రాసుకున్నారు మేము ఎంతమందిని చంపామని. ఏం చేసిందట? ఆ పిల్లవాడి మీద పడిందంట. పిల్లవాడి మీద పడితే పిల్లవాడు చచ్చిపోయాడు. ఎందుకంటే దాంట్లోంచి ఎవరైనా బయటకు వస్తే వాళ్ళు చంపేసింది, అది తిరగబడతాడు. అందులోంచి చూడండి చాలా మంది దాడి చేస్తూ ఉంటారు, పాస్టర్లో కూడా ఒట్టినే తరుగుతూ ఉంటారు విశ్వాసుల్ని. వీళ్ళ ఏదో అర్థం చేసుకుని ఒట్టినే వారి మీద దాడి చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు విశ్వాసులు కాపుర మీద దాడి చేస్తూ ఉంటారు, నెపాలు మోపుతూ ఉంటారు. ఎందుకంటే ఉంటే నాతోనే ఉండాలి, ఎవరితో ఉంటే నాకు కుదరదు. ఏమిటిది అంటే, ఒకవేళ అతడు దగ్గర నుంచి ఆ వ్యక్తి దగ్గర నుంచి బయటికి వెళితే తప్పుడు వ్యక్తి ఏం కాదు, ఇక తట్టుకోలేరు, ఇక ఎంత మాత్రం తట్టుకోలేరండి. నేను బయటికి వెళ్ళమని చెప్పట్లేదు, నేను బయటికి వెళ్ళు నువ్వు అలా చేయి ఇలా చేయి, అది నా యొక్క ప్రేరేపణ కాదు. అయితే నేనేం మాట్లాడుతున్నానో మీరు అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ప్రియమైన దేవుడు, ఎప్పుడైతే ఒక బిడ్డ జన్మించాడో వెంటనే కిల్ చేసేసింది. కిల్ చేస్తే ఈవిడికి ఇష్టం లేదు, అది మళ్ళీ ఏం చేసింది? బతుకున్న బిడ్డను తీసేసుకుని ఆవిడల్లో పెట్టేసుకుంది. రేపో మాపో ఆ బిడ్డని చంపేస్తుంది. ఎందుకంటే బిడ్డను తన సొంత బిడ్డను చంపేసిందంటే పక్క బిడ్డ ఉంటేటి పోతేడు దానికి. ఆ తర్వాతే తెలిసిపోయింది దానికి, వెంటనే చెప్పేసిందా లేదా? మొక్కలు చేసేది పర్లేదు, ఆ సంఘం ముక్కలైపోయినా పర్లేదు, ఈ సంఘం ముక్కలైపోయినా పర్లేదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, అది అంటుంది, ఏమంటుంది? ఒక స్త్రీ అంటుంది, ఈమె నా కుమారుడు చంపేసింది. పొద్దున్న లేచి చూసేటప్పటికి నా ఊళ్ళో చర్చిని పెట్టున్నాడు, చర్చిన సిద్ధాంతాలతో నేను ఉండను. నిజమేనా? మార్టిన్ లూథర్ ఏమంటున్నాడు? ఈ చర్చిన సిద్ధాంతాలు నాకు వద్దు, పోపులు పెత్తనాలు వద్దు, చెవుల్లో పాపాలు చెప్పడం వద్దు, నాకు ఈ తప్పుడు విధానాలు వద్దు, నేను బయటకు వచ్చేస్తాను. హల్లెలూయా. ఈ చర్చింది నాది కాదు, చర్చింది దాందే. బ్రతికింది నా బిడ్డ, నీతిమంతుడి విశ్వాస మూలంగా జీవించును, అది నా బిడ్డ. ఆ నీతీకరణ, ఆ జస్టిఫికేషన్ నాది. రాజా నాకు ఇప్పించి ఆ బిడ్డనే. అలాంటి పోరాటం అది చిన్న పోరాటం అనుకున్నారా? అది చిన్న పరిష్కారం అనుకున్నారా? కేసు అది ఈ కాలపు కేసు. అదే హల్లెలూయా. ఆ సొలొమోను ప్రభువుని యేసుక్రీస్తు అయినాడు. ఆ కేసు మన కాలంలో కూడా జరిగింది. 17వ శతాబ్దంలో జరిగింది అది. బైబిల్ని ఏం చేశాడు? వారు బంధించేశారు. బంధించడం ఏంటి? చంపేయడమే కదా. చెరసాలలో వేయడమే, చంపేయడమే కదా. నలుమూలలో ఊపిరాడకుండా చేయడమే కదా. దాని మీద పడ్డమే కదా. అయితే సొలొమోను మార్టిన్ లూథర్ అన్నాడు, ఈ వాక్యం నాది. చచ్చింది వారిది, సిద్ధాంతాలు వారివి, పెత్తనాలు వారివి, తప్పుడు విధానాలు, పండగలన్నీ వారివి, ఇది నాది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, సొలొమోను అలాగే చూస్తున్నాడు. ఇద్దరు స్త్రీలను గమనిస్తున్నాడు, ఎక్స్ప్రెషన్స్ గమనిస్తున్నాడు. ఈవిడ ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, ఆవిడ ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, ఈవిడ ఎలా మాట్లాడుతుంది, ఈ ఆరాధన ఎలాగుంది, ఆ ఆరాధన ఎలాగుంది, దేవుడు గమనిస్తున్నాడు. హల్లెలూయా. నీ తగ్గింపు ఎలాగుంది, నాకు తగ్గింపు ఎలాగుంది, సొలొమోను గమనిస్తున్నాడు. నేను సేవకు వచ్చేసాను, నేను సంఘాన్ని కట్టేస్తున్నాను,
నా సేవ ఎలాగుందో కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు. నా భక్తి విధానం ఎలాగుందో దేవుడు పరీక్షిస్తున్నాడు. నీటి మీద కట్టేసుకుని ఇసుక మీద కట్టేసుకున్నట్టుగా ఉంటే సొలొమోను తెలుసు ఎవరికి న్యాయం చేయాలో ఎవరికి న్యాయం చేయకూడదు, లేకపోతే ఎవరికి న్యాయం చేయాలో ఎవరిది తప్పో ఒప్పో సొలొమోను ఆ తీక్షణంగా ఆ కన్నులు పరీక్షిస్తున్నాయి. సొలొమోను కన్నులు. ఈరోజు క్రీస్తునందు ప్రియులారా, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి సొలొమోను ఉన్నాడు ఇక్కడ. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నేను మంచి వ్యక్తివి అని నేను చెప్పక్కర్లేదు, దేవుడే నిన్ను ప్రూవ్ చేస్తాడు. మన కాలంలో ఏం జరిగింది? దేవునికి మహిమ కలుగును గాక. మన కాలంలో కూడా ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉన్నారు. విలియం బ్రెన్నమ్ ఏ నేపథ్యం నుంచి వచ్చాడు అనుకున్నారు మీరు? అతడు తల్లి ఒక క్యాథలిక్ అయి ఉన్నది. మీరు చదవండి వర్తమానాలు. అతడు తల్లి ఎవరు చెప్పండి? ఒక క్యాథలిక్ నేపథ్యం నుంచి వచ్చాడు విలియం బ్రెన్నమ్ కూడా. హల్లెలూయా. ఇతడు కూడా ఎదిరించింది ఎవరిని? యెజబెల్ని, ఆ రోమన్ సిద్ధాంతాల్ని. అందుకే మనకి కమ్యూనిజం వ్యతిరేకం కాదన్నాడు, క్యాథలిజమే ప్రమాదం అన్నాడు. ఇలాగ కానీ చెప్పుకుంటా వెళుతున్నప్పుడు ఏదో రోజున ఖచ్చితంగా ఒత్తిడి వస్తుంది. గమనించండి. సరదా కొరకు మీరు ఆమెలు చెప్తారు, హల్లెలూయా చెప్తారని చెప్పట్లేదు. ఈ విషయాలకి ఖచ్చితంగా ఒత్తిడి వస్తుంది. అయినప్పటికీ పర్వాలేదు. ఇప్పుడు నేను ఆ స్థానంలో నిలబడతాను. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆ స్థానం తీసుకుందాము. ఇప్పుడు ఏం చేస్తాడు? అదే నేపథ్యంలో వచ్చాడు మరొక వ్యక్తి. ఇతను కూడా ఆరోపణ చేస్తాడా లేదా? ప్రపంచమంతా తిరిగి దాని సిద్ధాంతాలని, దాని విధానాలని ఖండించాడా లేదా? ఖండించాడు ఖచ్చితంగా. విలియం బ్రెన్నమ్ ఖండించినన్ని ఆ విషయాలే. బాప్తిసాలు, ప్రభరాత్రి భోజనాలు, పండగలు, ఆచారాలు అన్నింటినీ ఖండించాడు. ఎందుకంటే మరి ఇతడు కొత్త జన్మని ఇష్టపడతాడు. అది కొత్త జన్మని ఇష్టపడదు. కొత్త జన్మ ఏంటి? మారు మనసు పొందడం, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం, పరిశుద్ధాత్మను పొందుకోవడం, నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మను పొందుకుని స్థానంలో పెట్టబడడం కొత్త జన్మ. కానీ కొత్త జన్మ వారికి ఇష్టం ఉండదు. పెద్ద స్టార్ కట్టమంటే కడతారు, పెద్ద హంగామా చేయమంటే చేస్తారు, ఈ వీధి అంతా లైటింగ్ పెట్టమంటే పెడతారు. హంగామాలు చేయడం ఇష్టం తప్పితే, అంటే చావు కంపు కొట్టే చచ్చిన క్రియలు చేయడం ఇష్టం తప్పితే కొత్త జన్మ దానికి ఇష్టం ఉండదండి. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఏం చేస్తుంది? విలియం బ్రెన్నమ్ లేచి దానికి సమాధానం చెప్పేటప్పటికి అది సంఘాన్ని చంపేసిందా లేదా? ఎంతమంది అర్థం చేసుకున్నారు? సంఘం చచ్చిపోయేటప్పటికి, విలియం బ్రెన్నమ్ వచ్చేటప్పటికి సంఘం క్యాథలిజంలో పడిపోయి, రోమనిజంలో పడిపోయి, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు పండుగలు, తప్పుడు బాప్తిసాలు, బైబిల్లోని సిద్ధాంతాలన్నింటినీ మరి తీసుకొచ్చి సంఘాన్ని ఆత్మీయంగా చంపేసింది. ఆత్మీయంగా చంపేస్తుంటే అదే ఇంట్లోంచి వచ్చిన ఒక వ్యక్తి, హల్లెలూయా, అదే ఇంట్లోంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి లేచాడు. అతను విలియం మ్యారియన్ బ్రెన్నమ్ అన్నాడు. అతను ప్రపంచమంతా తిరిగాడు, దాని సిద్ధాంతాలు ఖండించాడు. సొలొమోను సన్నిధిలో, ఇన్ హిస్ ప్రెసెన్స్, ఆయన సన్నిధిలో, సొలొమోను సన్నిధిలో 17వ శతాబ్దంలో మార్టిన్ లూథరు ఆ స్థానం తీసుకుంటే, ఈ కాలంలో, ఈ శతాబ్దంలో, ఈ 20వ శతాబ్దం ప్రవక్త ఆ స్థానాన్ని తీసుకున్నాడు. ప్రియమైన దేవుని ఇద్దరు కూడా ఎక్కడికి వచ్చారు? సొలొమోను సన్నిధికి. ఇద్దరు కూడా దాన్ని ఖండించారు. ఇద్దరు కూడా కొత్త జన్మ కొరకు, అతను నీతీకరణ కొరకు అయితే ఇతడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం, మొత్తం 3 కార్యాలు కూడా ఇతను పొందేసుకున్నాడు. ఇతడు పరిచర్యలో, హల్లెలూయా, ఇతర పరిచర్యలో అనేక మంది జన్మించారు, అనేక కొత్త జన్మలు జన్మించారు, అనేక మంది తిరిగి జన్మించారు. ఎన్ని లక్షల ఆత్మలు సంపాదించాడు తెలుసా? 10 లక్షల ఆత్మలు. ఒక వ్యక్తి, గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఎన్ని లక్షల ఆత్మలు సంపాదించాడు తెలుసా? ఇది నా స్టేట్మెంట్ కాదు, ఇది విలియం బ్రెన్నమ్ స్టేట్మెంట్. విలియం బ్రెన్నమ్ ద్వారా పరిశుద్ధాత్మ స్టేట్మెంట్. అతను బాధపడతాడండి. ఒక రోజు వర్తమానం చదివినప్పుడు సిగ్గుపడ్డాను నేను. 10 కోట్ల మందిని రక్షించవలసిన ఉండగా 10 లక్షల మందినే సంపాదించాను దేవుని కొరకని బాధపడతాడు. పట్టుమని 10 మందిని సంపాదించలేని నా బోటోడి పరిస్థితి ఏంటి ప్రభువా?
రక్షించబడిన వారు కాకుండా తన జీవితంలో వ్యక్తిగతంగా 1,000,000 మందికి సువార్త చెప్పాడు ఈ సోదరుడు. ఎలాంటి గొప్ప సేవ అవుతుంది. ఇతని పరిచర్లో కొత్త జన్మలు అనేకమైనవి ఉన్నామండి. అయితే ఏం చేస్తుంది అది? ఆ స్త్రీ ఏం చేస్తుంది? ఇతనితో పోరాడుతుందా లేదా? ఈ సంఘంతో పోరాడుతుందా లేదా? మరొక స్త్రీలతో పోరాడుతుందా? బతికిన పెట్టే నాది. ఈ బోధించుకో, నేను అమెరికా ప్రెసిడెంట్ చేస్తాం. ఎవరన్నారు? క్యాథలిక్ని తిట్టొద్దు, ఈ విధానాలు తిట్టొద్దు. పోపు దగ్గరికి వెళ్ళమన్నారండి. మోకరించి మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ ఉంగరాన్ని ముద్దు పెట్టుకోవాలి. నేను వెళ్ళను. ఆయన అతన్ని కలుసుకునే అవకాశం వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళను. నాకు అమెరికా ప్రెసిడెంట్ పదవులు వద్దు. నేను బిషప్ గా ఉండడం ఇష్టం లేదు. నేను కొత్త జన్మ కావాలి. నాకు తిరిగి జన్మించిన బిడ్డలు కావాలి. నాకు ఈ బిడ్డ కావాలి. హల్లెలూయా. అందుకే ఇండియా వచ్చాడు. నాకు ఈ బిడ్డ కావాలి. బిడ్డలు కావాలి. పోరాడు, మత నాయకులతో పోరాడు, దెయ్యాలతో పోరాడాడు అతను. ఎందుకు? ఆఫ్రికా వెళ్ళాడు. నాకు ఈ బిడ్డ కావాలి. ప్రపంచమంతా అలివేసిందా దెయ్యము? ప్రపంచమంతా దెయ్యం అలివేసిందా? అయితే ప్రపంచమంతా వెళ్ళాడు లేదా? ఓ నిజంగా ఆ స్త్రీ సొలొమోను సన్నిధిలో మరొక స్త్రీతో పోరాడితే ఈ రోజు మన ప్రశస్తమైన సహోదరుడు నా కొరకు పోరాడాడు. ఇండియా వచ్చి అతను నా కుమారుడు అన్నాడు. ఇండియా వచ్చి ఆమె నా కుమార్తె అన్నాడు. హల్లెలూయా. అతను పోరాట ఫలితమే. లేకపోతే ఆమె పోరాడకపోతే ఈ బిడ్డ కూడా ఆమె చేతిలో చచ్చిపోవాలి. ఎవరో ఒక వ్యక్తి వచ్చి నీ కొరకు పోరాడకపోతే నువ్వు ఈ రోజు ఎప్పుడు ఆత్మీయ మరణం పొందుకోవాలి. నువ్వు ఒక త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, వ్యభిచారిగా, మూవీలు చూసే వ్యక్తిగా, మరి తిట్టుబోతుగా, లోకంలో ఎందుకు పనికిరాని వ్యక్తిగా, వ్యసనాలతో నిన్నెవరు బాగు చేయలేని వ్యక్తిగా ఉండాలి నువ్వు. అయితే ఒక వ్యక్తి వచ్చాడు. ఒక స్త్రీ అంటుంది, రాజా ఈ బిడ్డ నాదయ్యా. ఇది కపటంగా నటిస్తుంది. నాది, ఎందుకంటే చంపాలి. దెయ్యం యొక్క ప్లాన్ ఏంటనుకుంటున్నారు? నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి, నిన్ను ఆశీర్వదింతాను, నిన్ను దీవెంతాను, జేబు నిండా డబ్బులు, ఇంటి నిండా డబ్బులు. ఈ వార్త 15 మందికి, ఈ మెసేజ్ 15 మందికి పంపితే అరగంటలో మంచి వార్త వింటావు. అలాగనగానే ఏం చేస్తాం? వెంటనే షేర్ చేస్తారు చాలామంది. అలాగే అది భ్రమ పెట్టి బాగా మరి ఉన్నతమైన స్థానంలో పెట్టాలని చూసి నేను దెబ్బ కొడుతుంది. ఇక్కడ దెబ్బగా కొట్టినా వాడి దెబ్బ పడేవాళ్ళు ఎవరూ లేరు. హల్లెలూయా. ఇక్కడ ఖచ్చితంగా మరి మంచి నమ్మకమైన బిడ్డలు నేను చూస్తున్నాను దేవుడు. హల్లెలూయా. అది లోకంలో ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. ఎందుకు? నువ్వు నా కుమారుడివే, నువ్వు నా కుమార్తెవే, ఇదే నా బిడ్డ, ఈ సంఘం నాది. ఇప్పుడు సంఘాలన్నీ ఐక్యమైపోతున్నాయి. ఎవరి ఊళ్ళోకి వెళ్తున్నాయి? ఎవరి అండర్లోకి వెళ్తున్నాయి? క్యాథలిక్ అండర్లోకి వెళ్తున్నాయి. WCC ఏంటి? దాని అండర్లో ఉంది. ఇప్పుడు ఊపిరాడకుండా చెప్పేస్తుంది. దెయ్యము పాతాళంలో పడేయాలని ప్లాన్ వాడిది. అది సొలొమోను సన్నిధిలోకి వచ్చి చూడండి, వాళ్ళు బాప్తిసాలు ఇస్తారు. బాప్తిసం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు నువ్వు నా కుమారుడు, నువ్వు దేవుని కుమారుడు అని నిన్ను భ్రమపడుతున్నారు. భ్రమపరిచినప్పటికి కూడా ఏంటి? ఊపిరి ఆడకుండా చంపాలి. అంటే నీకు ఆక్సిజన్ అందకూడదు. అదేంటి? పక్కలో పడిపోయి ఊపిరి ఆడకుండా చంపేసింది. ఆక్సిజన్ అంటే వాక్యం. నీకు ఈ ప్రత్యక్షత అందకూడదు, దేవుడు ఒక్కడనేది అందకూడదు, మరి దైవత్వం గురించి మర్మం అర్థం అవ్వకూడదు, ఆది పాపం అర్థం అవ్వకూడదు, బైబిల్ ఉన్న ఏ విషయాలు నీకు అర్థం కాకూడదు. సంఘ పుస్తకాలు తీసుకుని ఆ సంవత్సరం అంతా ఒకే పాఠం చదువుకోవాలి. ఏమైంది? సంఘం ఆత్మీయంగా, స్పిరిచువల్గా డెడ్ అయిపోయింది. దాని యొక్క అసలైన ప్లాన్ అదే. నువ్వు భయపడకు, నువ్వు దేవుని కుమారుడు అని చాలా మంది ఆల్టర్ కాల్ ఇస్తూ ఉంటారు. ఓ సహోదరుడు నువ్వు దేవుని కుమారుడు, ఓ సహోదరి దేవుని కుమార్తె, నువ్వు భయపడకు అని చాలా మరి శాఖలో చెప్పి నేను దేవుని కుమారుడిగా అని భ్రమపడుతూ ఉంటారు. నీకు వీళ్ళు చెడ్డమైనప్పుడు కూడా ఏంటది? ఆత్మీయంగా నేను చంపడానికి నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి అని చెప్తున్నారు చెప్తే ఓ నిజంగా ప్రేమ లేదు దానికి. అయితే ఒక వ్యక్తి రియల్ గా పోరాడుతున్నాడు. హల్లెలూయా. రియల్ గా ప్రపంచమంతా తిరిగి పోరాడాడు. ఆ
ఆఫ్రికా దేశంలో ఏమైనాయి, ఆ బలం అలా పైకి ఎగిరిపోయి అంటండి, టేబుల్ లేచిపోయిందండి. మరి కోటాలకు సర్పాలు పంపించేవారండి మాంత్రికులు. ఎందుకంటే అది కొన్ని చోట్ల మనం బాప్తిసాలు ఇచ్చి అక్కడ ఏదైనా కూటం పెట్టామనుకోండి, అది వచ్చేస్తుంది. ఎక్కడెందుకు చేస్తున్నారో, ఇదంతా నా అడ్డ, నా ప్లేసు. ఎందుకంటే నిజం చంపేయడానికి, నా కుమారుడు నాకు అది కావాలి ఇది కావాలి అది అంటుందంటే అది చంపడానికి అడుగుతుంది అది. కానీ వ్యక్తి అలా కాదు. ఈ బిడ్డ కూడా అక్కడికి కానీ వెళ్ళాడంటే అది చంపేస్తుంది. నా కుమారుడు, నా కుమారుడు. హల్లెలూయా. ప్రపంచమంతా తిరిగి కష్టాలు వచ్చుకుని ఒక వ్యక్తి మన కాలంలో ప్రియమైన దేవుని పిల్లలు ప్రపంచమంతా తిరిగి ఆయన బిడ్డల్ని సమకూర్చాడు. సొలొమోను ఇదంతా వింటున్నాడు. ఫస్ట్ టెస్ట్ అది, అదే చివరిది. అలాంటి పరిస్థితి మొదటిది కడపది అదే. ఇంకా అలాంటి కేసులు మళ్ళీ రాలేదు అతని దగ్గరికి. ఏం జరిగింది? సొలొమోను తీక్షణంగా చూస్తున్నాడు. అప్పుడు సొలొమోను తీక్షణంగా చూస్తున్నాడు. ఏమి చేస్తే బాగుంటుంది ఇప్పుడు? దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఇది సత్యమా అది సత్యమా తేలాలంటే ఆ దినాల్లో ఏదో దిగి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది సత్యమా అది సత్యమా, అది సత్యమా ఇది సత్యమా తేలాలంటే సొలొమోను చూశాడు. ఎవరు ఏం చేస్తున్నారో అర్థమైపోయింది. అర్థమైపోయినప్పటికీ కూడా సొలొమోను అన్నాడు, ఖడ్గాన్ని తీసుకురండి. హల్లెలూయా. సొలొమోను దగ్గర లేదండి, అది హైడింగ్ ప్లేస్ లో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరుగైన స్థలంలో ఉంది, ఒక హైడింగ్ ప్లేస్ లో ఉంది, ఒక రహస్య స్థలంలో ఉంది అది. ఇప్పుడు సొలొమోను అన్నాడు. సొలొమోను దిగొచ్చేసాడు. అక్కడ సొలొమోను ఉన్నాడా? సొలొమోను దిగొచ్చాడా? ఒక పక్క ఒక స్త్రీ ఉంది, మరొక పక్క మరొక స్త్రీ ఉంది. ఇప్పుడు సొలొమోను తన సన్నిధిలోంచి దిగి వచ్చాడు లేదా? దిగి వచ్చాడు. మన కాలంలో సొలొమోను దిగి వచ్చాడు. హల్లెలూయా. మన కాలంలో సొలొమోను దిగి వచ్చాడు. నువ్వు నిజమా, శాఖ నిజమా తేల్చడానికి ఆయన దిగి వచ్చాడు. ఈయన దిగొచ్చి స్టేట్మెంట్ ఇచ్చేసాడా? ఎవరా? ఏమన్నాడు? ఖడ్గాన్ని తీసుకురండి. ఇప్పుడు శాబెను కేనియన్ దగ్గర ఏమొచ్చింది? ఖడ్గం వచ్చింది. సొలొమోను సన్నిధికి ఏమొచ్చింది? ఖడ్గం వచ్చింది. ఎందుకంటే ఖడ్గమే నిజమైన తల్లి ఎవరు, అబద్ధపు తల్లి ఎవరు చెప్పడానికి ఖడ్గమే దిగి రావాలా. ఖడ్గము దిగి వచ్చింది. అక్కడ సొలొమోను అంటాడు, ఖడ్గము తీసుకురండి. ఖడ్గమే పరీక్షిస్తుంది, ఖడ్గమే న్యాయం చేస్తుంది. హల్లెలూయా. మన కాలంలో కూడా మన సహోదరుడు మన పక్షంగా పోరాడుతున్నప్పుడు, హల్లెలూయా, అయితే దెయ్యము ఏ పాతాళాన్ని తీసుకెళ్ళిపోవాలని మన గురించి వాడు బాగా మరి పోరాటం చేస్తున్నప్పుడు మన సొలొమోను ఏం చేశాడంటే ఆయన 1963లో దిగి వచ్చి, హల్లెలూయా, వధువు పక్షంగా న్యాయం చేయడం, న్యాయం తీర్చడానికి ఆయన న్యాయాధిపతిగా దిగొచ్చి ఆయన అంటున్నాడు. జడ్జిగానే దిగొచ్చాడా? విగ్గు ధరించాడా? ఏంటిది విగ్గు? తెల్లటి విగ్గుది. ఇంగ్లాండ్ న్యాయాధిపతులు ఏం చేస్తారు? తెల్లటి విగ్గు ధరిస్తారు వాళ్ళు. ఇప్పుడు మన న్యాయాధిపతి తెల్లటి విగ్గు ధరించుకుని 1963లో దిగొచ్చాడు. ఇద్దరు ఉన్నారు అక్కడ. విలియం బ్రెన్హమ్ ఉన్నాడు, శాఖ ఉన్నది. భయంకరమైన పోరాటం జరుగుతుంది. దేవునికి సాతానికి మధ్య పోరాటం. వర్తమానం బోధిస్తున్నాడా విలియం బ్రెన్హమ్? బోధిస్తున్నాడు. ఇంకేంటి, చాలా వర్తమానాలు బోధిస్తున్నాడు. నువ్వు తప్పక తిరిగి జన్మించాలన్నాడు. కొత్త జన్మ గురించి మాట్లాడుతున్నాడు. ప్రపంచమంతా తిరిగి ప్రసంగాలు చేసి ఆయన కుమారుల్ని దాని చేతిలోంచి విడిపిస్తుంటే అది పోరాటం చేస్తుంది చాలా వేగంగా. ఇతడు ఒక అబద్ధ ప్రవక్త, ఇతడు తప్పుడు ప్రవక్త, అది చంపేస్తుంది. కాదు నేను కాదు అదే చంపేసిందని మరి తప్పుడు విధానాలు, తప్పుడు మాటలు పెడుతుంది. ఇప్పుడు ఈరోజు విలియం బ్రెన్హమ్ను ఒక అబద్ధ ప్రవక్తగా చెప్తున్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు వాళ్ళు? వేశ్య. ఏమంటున్నారు? చంపింది వాడు, చంపింది అది. తప్పుడు సిద్ధాంతాలతో చంపేది వారు, బైబిల్లో సిద్ధాంతాలు తీసుకొచ్చి చంపేది వారు.
కానీ విలియం బ్రహ్మం ఒక అబద్ధ ప్రవక్త. మరి నిజమైన ప్రవక్త ఎవరు? నిజమైన తల్లి ఎవరు? తేల్చాలంటే కట్టకం వస్తుంది. కట్టకం వచ్చింది. సొలొమోను సన్నిధికి కట్టకం వచ్చింది. వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. ఇది ఒక అబద్ధపు తల్లి, ఇతను ఒక అబద్ధ ప్రవక్త, ఇతని దర్శనం తప్పు. లైట్లు అంట చాలా పడుతున్నాయంట, చాలా వెలుగులు పడుతున్నాయి నా మీద, చాలా లైట్లు పడుతున్నాయి నా మీద. అలాంటి ఒక లైట్ వేసుకుని అలాంటి సూప్ లైట్ వెలుగులు నమ్మేసే పిచ్చోళ్ళు అనుకుంటారు ఈ మనుషులు. అది ఖచ్చితంగా రుజువు చేయబడింది. హల్లెలూయా. ఓ మరి వాషింగ్టన్ డీసీలో హల్లెలూయా అది రుజువు చేయబడింది. దిస్ ఈజ్ సూపర్ నేచురల్ అని రుజువు చేయబడింది. ప్రియమంది ఆ అగ్నిస్తంభము, ఓ ఆ అగ్నిస్తంభము చూద్దాం. ఇక్కడ ఈ అగ్నిస్తంభం ఇది పిల్లర్ ఆఫ్ ఫైర్. అసలు అగ్నిస్తంభం అనేది ఉందని వారికి అర్థమవుతుందా? పాత నిబంధనల అగ్నిస్తంభం ఉందా? నడిపించిందా? ఆ రోజు మరి ఆ ఐగుప్తీయులు, ఆ రోజు ఆ చుట్టుపక్కల వారు విమర్శించినట్టుగా ఈ రోజు విమర్శలు లేవండి అగ్నిస్తంభం గురించి. ఆ తల్లి అదేమంటుంది? బిడ్డను చంపేసింది, ఇదే చంపేసింది, బతుకున్నది నా బిడ్డ. ఇది ఒక తప్పుడు తల్లి, తప్పుడు అభిషేకం దీంది, తప్పుడు విధానాలు. ఆయన 17 మందికి బాప్తిస్మం ఇస్తున్నప్పుడు విలియం బ్రహ్మం 17వ వ్యక్తికి బాప్తిస్మం ఇస్తున్నట్టుగా ఒక స్వరం వచ్చి మాట్లాడడం కూడా వారు తప్పుడుగా చిత్రీకరిస్తున్నారు. ఏమంటే నేను అంటున్నాను, వర్తమానంలో కొన్నిసార్లు ప్రవక్త 7,000కు బదులుగా 700 అన్నాడు. తప్పేంటి? అలాగూ ప్రొనౌన్సియేషన్లో కానీ ఒకవేళ చెప్పిన దాన్ని ఇంకోలాగా మరి చెప్తే తప్ప ఏంటి? బైబిల్లో తర్జుమాలు తప్పులు లేవా? అక్షరం చంపుతుంది కానీ ఆత్మ జీవింపచేస్తుంది. ఒకే వ్యక్తి 4 సువార్తలు రాస్తారండి. 4 సువార్తలో ఒక చోట ఆయన కూర్చున్నాడు అంటూ ఒక చోట నుంచున్నాడా? రెండు జరిగి ఉంటాయండి. దేవుని స్తోత్రం కలుగును. ఏమిటిది? అదిగో 1977లోనే ఎత్తబోటు అయిపోద్ది అన్నాడు ఆయన. ఎత్తబోటు అయిపోద్ది కాదు అసలు. మరి అపోస్తలులైన పౌలు, పేతురు వీళ్ళందరూ బాధలు చూడండి. ఆ రోజే ఎత్తబోటు అయిపోద్దామనుకున్నారు వాళ్ళు. మరి అయిపోయిందా? ఆయన చెప్పాడు ఏంటంటే ఎత్తబోటు ఎప్పుడైనా ఈ రోజే వస్తున్నట్టుగా జీవించమని చెప్పాడు తప్పితే డేట్లు ఇచ్చేసి అది అబ్సల్యూట్గా చెప్పేది ఎక్కడ. ఇప్పుడు బైబిల్లో తప్పులు పట్టుకునేవారు ఎలాంటి వాళ్ళు, వర్తమానంలో తప్పులు పట్టుకునేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. దేవునికి మహిమ కలుగుగా. ఏం చేస్తున్నాను? అతను ఒక అబద్ధ ప్రవక్త, వాళ్ళందరూ బ్రహ్మమిట్స్. ఆ పేరు ఎంచుకున్నందుకు మేము సంతోషిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తుని ఏమన్నారు? ఆయన్ని వెంబడించే వాళ్ళు అందరినీ అలాగే అన్నారు. పేడ వంటి వారు, చీడ వంటి వారు. నజరేయుడైన యేసునామాన్ని ఇక్కడ బోధించొద్దు సుమా. యేసునామంలో బాప్తిస్మం అంటావేటి? స్వస్థత కావాలి వాడికి. ప్రభువైన యేసుక్రీస్తులో స్వస్థత కావాలి, ప్రభువైన యేసుక్రీస్తులో ఇల్లు కావాలి. నామంలో బాప్తిస్మం వద్దు. నామం గురించి బోధించొద్దని ఇప్పుడు కాదండి, అప్పటి నుంచే అన్నారండి. నామం వద్దు, ఎందుకంటే ఇది తప్పుడు వ్యక్తి, ఒక తప్పుడు విధానం. ఇంకా అంటండి ఇతని కంటే ముందే చాలామంది బోధించేశారంట ముద్రలో. ప్రవక్త చెప్పాడు దాన్ని. ఎవరు సొంత విధానాలు వాళ్ళు వివరించుకున్నారండి. మొదటి శతాబ్దంలో పౌలు బోధించలేదా? వీళ్ళందరూ బోధించలేదా? సేవకులు, సువార్థికులు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది పరిశుద్ధులు చెప్పలేదా? చెప్పారు. వాళ్ళు వివరణలు వారు ఇచ్చారు. అయితే ఈ కాలంలో అసలైన తర్జుమా వచ్చింది. ప్రవక్త చెప్పాడు, చదివి నేను ఇది బోధిస్తున్నప్పుడు ఎలాగుంటుందో, ఎవరేం బోధిస్తారని చెప్పేసి ఆయన ఏం చెప్పారంటే, ముద్రలో మీరు చదివితే నేను సెవెంత్ డే వాళ్ళ యొక్క వివరణ ఎలా ఉంటుందో చూస్తున్నాను అని చదివాడు అంటది. చదివితే వాళ్ళు ఏమని చెప్పారు? అది తెల్లని గుర్రం మీద వెళ్ళేవాడు, అది క్రీస్తు అని చెప్పారు వాళ్ళు. ఫస్ట్ తెల్లని గుర్రం, ఎర్రని గుర్రం, నల్లని గుర్రం, పాండ్రి గుర్రం. తెల్లని గుర్రం మీద వెళ్ళేవాడికి విల్లు ఉంది, బాణం లేదు.
తప్పని చెప్పాడు ఆయన. అది చదివాడు, ఎన్నో నెగటివ్లు చదివాడు, బైబిల్ చదివాడు. హల్లెలూయా. అవన్నీ చదివినప్పటికీ కూడా దేవుడు అతనికి పర్సనల్గా ఇచ్చాడు. ప్రియమైన ఇవన్నీ ఎలాగ ఉన్నాయి, అసలైంది ఇది అని చెప్పాడు తప్పితే ప్రపంచ క్రైస్తవుల అర్థసాక్షుల గ్రంథాలు చదివాడు ఆయన. అసలు ఆయన చరిత్ర, ఆయన పుస్తకాలు చదివితే ప్రపంచ చరిత్ర అంతా అర్థమైపోతుంది. చదివాడు, చక్కగా తీసుకొచ్చి అసలైంది పెట్టాడు దేవుని పిల్లల. దేవుడు దానికి సరైన అర్థం ఇచ్చాడు. కనుక ఇతనికి ముందే చాలా మంది బోధించేశారు. నేనంటున్నాను, నీకంటే ముందు చాలా మంది బైబిల్ బోధించారు. బోధించకైతే బైబిల్ నువ్వు కొత్త బైబిల్ రాస్తావా ఏంటి? తెలియని మాటలు చాలా మంది మాట్లాడుతున్నారు ఈరోజు దేవుని పిల్ల. కనుక ఇదేం చేస్తుంది? ఆ స్త్రీ మీద నేరాలు మోపుతుంది. ఈరోజు ఈ వధువు పైన, ఈ వర్తమానికుడి పైన ప్రపంచమంతా బురద జరుగుతున్నారండి. మీకు తెలుసా, ఈ వర్తమానం పుస్తకం ఎవరి దగ్గర ఉందో అని త్వరలో అరెస్ట్ చేస్తారు. ఆ రోజు రాబోతున్నాయి ప్రియమండి. ఎందుకంటే ప్రపంచంలో అందరూ ఏకమవుతారు, ఈ వధువు తప్ప. సిద్ధంగా ఉండండి, నిలబడండి. ఎన్ని చేసినప్పుడు కూడా, అది ఎన్ని తప్పుడుగా ఆమెకి బనాయిస్తున్నప్పుడు కూడా ఖడ్గం రానివ్వండి. హల్లెలూయా. 1963 ఆయన వచ్చాడు. ఆ తర్వాత వెనకాల ఏమొచ్చింది? సొలొమోను వచ్చాడు. సొలొమోనుతో పాటు ఎవరు వచ్చారు? ఖడ్గం వచ్చింది, మేఘం వచ్చింది, మేఘంతో పాటు ఖడ్గం వచ్చింది. ఎందుకు? ఇది సత్యమా అది సత్యమా తేలడానికి ఖడ్గం దిగొచ్చింది. ఖడ్గం దిగొచ్చి అన్నాడు, 2 ముక్కలుగా కోసి చెరుకో మొక్క ఇచ్చేమన్నాడు. ఎవనొస్తుడు? ఒరే ఉద్రేకపరుడు, ఉద్రేకమైనటువంటి తీర్పులు తీరుస్తున్నాడు అని చెప్పేసి చుట్టుపక్కల వారు అనుకోవచ్చు. కానీ దేవుని మైండ్లో అదే ఉందండి. హల్లెలూయా. ఎందుకంటే అతనికి జ్ఞానం ఇచ్చిన తర్వాత ఫస్ట్ పరీక్ష అది. దేవునికి మహిమ కలుగును గాక. ఖడ్గాన్ని పంపించింది ఎవరు? ఆయనే. సొలొమోను సన్నిధికి ఖడ్గం రప్పించింది ఎవరు? సొలొమోనే. ఇప్పుడు మన దగ్గరికి, విలియం బ్రహ్మ దగ్గరికి ఖడ్గం రప్పించింది ఎవరు? ఆయనే, దేవుడే. దేవుని మైండ్లో ఏముందో సొలొమోను అదే పలుకుతున్నాడు. హల్లెలూయా. ఖడ్గము తీసుకొచ్చి చెరుకు మొక్క ఇచ్చేయండి అన్నాడు. మొక్క ఇచ్చేయమనగానే మొదట తల్లి అంటుంది, ఏయ్ రాజు సన్నిధిలో నాకు వద్దు అంట కుదురుతుందా? చెప్పండి. రాజు సన్నిధిలో నాకు వద్దు, నాకు అలా కుదరదు, నా అదే పెట్టి అంటలేదు. లేకపోతే రాజు ఆమె చంపేస్తాడు. ఏమంటుంది? నేను చనిపోయినా పర్వాలేదు, నేను నశించిపోయినా పర్లేదు, రాజా నాకు మొక్కొద్దు. హల్లెలూయా. నేను అక్కడొక మొక్కనే ఎక్కడొక మొక్కనే తీసుకుని నేను ఒక సంఘాన్ని స్థాపించను. హల్లెలూయా. నాకు ఫుల్ వర్డ్ కావాలి. హల్లెలూయా. బాప్తిస్మం చిలకరింపకూడదు, ముంచిని బాప్తిస్మం ఇవ్వాలని జాన్ వెస్లీ బాప్టిస్టులను ప్రారంభించాడు. నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించాలని లూథర్ సంఘాన్ని స్థాపించాడు. పరిశుద్ధాత్మను పొందుకోవాలని పెంతెకొస్తు సంఘాన్ని స్థాపించారు. డ్రమ్ములు కొట్టకూడదని వాళ్ళని స్థాపించారు. ఇదిగో శనివారం ఆరాధించాలని వాళ్ళు స్థాపించారు. వీళ్ళందరూ బైబిల్లో అక్కడో మొక్క తీసుకుంటుంటే ఇప్పుడు వధువు అంటుంది, నాకు మొక్కలొద్దు. హల్లెలూయా. నాకు పూర్తి వాక్యం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఐ వాంట్ ఫుల్ వర్డ్. అందుకే బైబిల్ ఏముంది? ఆయన ప్రతి మాట వల్ల జీవిస్తాడు. మనుషుడు రొట్టె ఒక మొక్క వల్ల జీవించడు, ఒక రొట్టె మొక్క వల్ల జీవించడు. కానీ దేవుని నోటి నుంచి వచ్చే కొన్ని మాటలను బట్టి కాదు, ప్రతి మాటను బట్టి ఎవరివో. హల్లెలూయా. ఇప్పుడు వధువుకి ఆది కాండం నుండి ప్రకటన కాండం వరకు ఎవరివోడు కావాలి. మనకి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం కావాలి. మనకు వద్దా? కావాలి. ఎలాగా? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమే ప్రభువైన యేసుక్రీస్తు. మనం అదే స్వీకరిస్తున్నాము, ఇదే స్వీకరిస్తున్నాము. అబ్బే యేసునామ మాకు వద్దు, నీకు మొక్క కావాలి. బైబిల్ అంతా కావాలి. ఆమంటుంది, మొక్కలే కావాలి నాకు, పర్వాలేదు మొక్కలు కోసేయండి, మొక్కలు చేసేయండి. అప్పుడు సొలొమోను అన్నాడు, ఓ ఆ యొక్క స్త్రీకి, ఆ మొట్టమొదటి స్త్రీకే
ఎవరైతే ఆరోపిస్తున్నారో ఆమెకే ఇచ్చేయండి ఆ బిడ్డను. ఇప్పుడు బ్రతికిన బిడ్డను తీసుకుని ఈమె సొలొమోను సన్నిధి నుంచి వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది సంతోషిస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా? ఆ బ్రతికిన బిడ్డను పట్టుకుని ఎంతమంది వస్తున్నారు? జీవాన్ని పట్టుకుని ఇప్పుడు వధువుకి మరి జీవాన్ని ఇచ్చేశాడు. దిస్ ఈజ్ లైఫ్ ఫర్ యూ. ఇది నీ జీవమై ఉన్నది. ఇది ఆ వేషకి ఇవ్వలేదు, ఇది నీకు ఇచ్చేశాడు. ఆ వాక్యం నాదే. హల్లెలూయా. ఆ పుల్లువాడు నాదే, అది నాకు ఇచ్చే రాజా. ఇప్పుడు వధువుకి పూర్తి వాక్యం ఇచ్చేశాడు ఆయన. మొత్తం మర్మం అంతా బయలుపరిచేశాడు. ఇప్పుడు పుల్లువాడు పట్టుకుని, సంపూర్ణమైన బిడ్డను పట్టుకుని, సంపూర్ణమైన కుమారుడు పట్టుకుని ఆమె సంతోషంగా గృహానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాక్యం ఎవరు? కుమారుడు. కుమారుడు ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు. వధువు ఏం చేస్తుంది? ఆమె ఒళ్ళో ఎవరున్నారు? హల్లెలూయా. ఆమె ఒళ్ళో ఎవరున్నారు? ఆమె ఒళ్ళో ఎవరున్నారు? ఇప్పుడు వధువు ఒళ్ళో ఎవరున్నారు? కుమారుడు. హల్లెలూయా. ప్రభువు యేసుక్రీస్తు. బాలయేసుని ఒళ్ళో పెట్టుకోవట్లేదు వధువు. మీకు అర్థమైందండి? బాలయేసుని ఒళ్ళో పెట్టుకుని ఆయనకి లాలిపాటలు పాడట్లేదు, కానీ ఆమె సంపూర్ణమైన యేసుని పట్టుకుంది, పూర్తి వాక్యాన్ని పట్టుకుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఒళ్ళో వాక్యము, ఆమె హృదయమంతా వాక్యము. సొలొమోను సన్నిధిలో కటకం వచ్చిన తర్వాత సంతోషము, మన కాలంలో కటకం వచ్చిన తర్వాత నువ్వు సరైన వ్యక్తివా, మరి శాఖ సరైన వ్యక్తి తేల్చి పడేసింది. ఇక దేవుడు నీ హృదయంలోకి వచ్చేసాడు. ఇప్పుడు సంఘం వధువు ఏం చేస్తుంది? వాక్యాన్ని పట్టుకుని వెళతా ఉంది. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు వాక్యాన్ని పట్టుకుని వెళ్తున్నావు. సొలొమోను ఇక్కడికి వచ్చాడు. మన సొలొమోను ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన ఇక్కడ వచ్చాడు. కటకం వచ్చింది. ఈ కటకం ఎలాంటిది? రెండొంచులు గల వాడి గల కటకం ఇది. ఆ కటకం గురించి అనేక సంగతులు మనం చెప్పుకోవచ్చు. యెహోషువ కాలంలో కటకం దిగొచ్చిందా లేదా? దూసిని కటకాలు పట్టుకుని ఒక దూత వచ్చాడు లేదా? ఎవరి పక్షాన్ని వచ్చావు? మా పక్షాన్ని వచ్చావా? మా శత్రువుల పక్షాన్ని వచ్చావా? హల్లెలూయా. ఇప్పుడు సొలొమోను కటకం ఎవరి పక్షాన్ని తీసుకొచ్చాడు? చంపిన దాని పక్షాన, బ్రతికిన దాని పక్షాన, బ్రతికి ఉన్న దాని పక్షమే కటకం దిగి వచ్చింది. యెహోవా దూత అన్నాడు, నేను యెహోవా సేనాధిపతికి వచ్చాను, నేను జీవించున్న ప్రజల దగ్గరికి వచ్చాను. నేను ఓ యెహోషువ, నేను మీ పక్షాన్ని వచ్చాను. ఈరోజు వధువా మన పక్షంగా కటకం వచ్చింది. నీ సమస్యలకి, నీ ప్రతి పరిశీలకి సమాధానంగా కటకం దిగి వచ్చింది. ఈరోజు వాక్య కటకం దిగి వచ్చింది. నువ్వు భయపడకో. 7వ ముద్ర దిగి వచ్చింది. నువ్వు భయపడకో. 7వ ముద్ర. నువ్వు నమ్మకమైన వ్యక్తిని ఖచ్చితంగా నేను తెలుస్తుంది. ఆమె వేశ్యేనా? వేశ్య అయినప్పటికి కూడా సొలొమోను ఏం చేశాడు? న్యాయంగా తీర్పు తీర్చాడు. ఇప్పుడు ఆమె వేశ్యగా ఉండదు. ఇక దేవునికి మహిమ కలుగును గాక. ఆమె వేశ్యగా ఉండబోట్లేదు. తన జీవితం మార్పు చెందుతుంది. సొలొమోను సన్నిధిలోకి వచ్చింది, కటకాన్ని చూసింది. కటకం నా కుమారుని బతికించింది. ఓ దేవానికి స్తోత్రాలు అన్నది. కుమారుని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము కూడా, ఆమె తన గృహానికి వెళ్ళిపోతుంది కుమారుని తీసుకుని. మనము కూడా వాక్యమైనటువంటి క్రీస్తుని తీసుకుని మన గృహానికి వెళ్ళిపోదాము, ఎత్తబోట్లోకి, కాలమైన తెరవతలోకి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవుని.